వాళ్ళకి హైదరాబాద్ సిటీ గురించి హలీం బిర్యానీ దాటితే చాలా మందికి తెలియదు. మీ ఫుడ్ గురించి మీ ప్యాషన్ ఉన్నదని అర్థమవుతుంది. ఇంటిలోకి అన్నిటికంటే పెద్ద గదులు మా వంటిల్లు. ఐ యూస్ టు లైక్ ద ఆరా ఆఫ్ ద కిచెన్. ఐ స్టార్టెడ్ మై కుకింగ్ అట్ ఏజ్ ఆఫ్ 7. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఫుడ్ ఈస్ ఆల్వేస్ అబౌట్ అదర్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఆల్సో. ఐ యూస్ టు లవ్ మీటింగ్ పీపుల్ ఓవర్ ఫుడ్. ఆ భోజనం అనేది నాకు ఒక మీడియం అనుకోకుండానే అయిపోయింది. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఆమీర్ అని, ఎక్ బార్ ఆ సక్తే క్యా లక్డీ కపుల్ అంటే కార్ తీసుకుని వెళ్ళాను. ఐ థాట్ దట్ ఈస్ అ ఓనర్. సర్ప్రైజింగ్లీ వన్ పర్సన్ కేమ్ ఫ్రమ్ ద కిచెన్ విత్ అ వెరీ డర్టీ క్లాత్స్. వాడు కన్సిస్టెంట్గా మాస్టర్ షెఫ్ కంటెండర్ అనమాట. కానీ హీ క్రైడ్ అండ్ సెడ్ దట్ బై ముట్టుకొని కూడా ముట్టుకోరు నా కెఫేలో. ఈ రోజు నన్ను అమీర్ బాయ్ అని పిలిచినారు. స్టిల్ మై గూస్ బంప్స్ కమ్. And for me, the person who is performing is a chef, is an artist. And what you are seeing is an art. I make sure the artist is paid well. పూణే, ముంబై, ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్ళకి హైదరాబాద్ సిటీ గురించి హలీం బిర్యానీ దాటితే చాలా మందికి తెలియదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హెరిటేజ్. అండ్ తెలుగు క్యూజిన్ గురించి చాలా మంది తెలియదు. కల్నరీ ఐడెంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ నౌ. సో ఓనమాలు అని చెప్పేసి ఉన్నది. ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్? తెలుగు భోజనం వెళ్ళాల్సినంత ఎత్తుకు ఎందుకు వెళ్ళట్లేదు, తెలియాల్సినంత మందికి ఎందుకు తెలియట్లేదు, ఇంత ఇన్నోవేషన్ ఉంది, ఇంత కల్చర్ ఉంది. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ స్టోరీ టెల్లింగ్ ఫోమో అనేది క్రియేట్ చేసి ప్రపంచం అంతా మన దగ్గరికి ఎందుకు రావాలి, మన భోజనం తెలుసుకోవాలి, మన హెరిటేజ్ తెలుసుకోవాలి. అండ్ వీ బ్రింగ్ అ లాట్ ఆఫ్ ఇండిజినస్ కల్చర్ ఇన్ టు ఇట్. ఐ బ్రింగ్ ఫ్యూ మోర్ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఫారెస్ట్ అండ్ సే దట్ వీ మేక్ దెమ్ మహువా లడ్డు, మహువా భక్షాలు, మహువా కుడుములు. ఇవి తినంటారా మీకు ఎక్కడ దొరకవు. బర్గర్, పిజ్జా ఎక్కడ దొరుకుతుంది. బట్ దిస్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ వేర్ యూ కెన్ గెట్. దిస్ ఇస్ గోల్డ్. So I completely change the rules in Kalnari Lounge. I make sure the rural women, tribal chefs, everybody paid 3x times more than any professional chef. ఈ రోజు మనం గోపి గారితో మాట్లాడడం జరిగిందండి. హిస్ ద ఫౌండర్ ఆఫ్ కలినరీ లాంజ్. ఏమేం టాపిక్స్ కవర్ చేసామన్నది పక్కన పెడితే స్టోరీ టెల్లింగ్ మీద, అంటే అసలు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డిష్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ది ఆరిజిన్ ఆఫ్ మల్టిపుల్ ఫుడ్స్ దట్ ఈ రోజు మనం మర్చిపోతున్నాం చాలా వాటి గురించి. బిర్యానీ లాంటి ఒక కమర్షియల్ వాల్యూ పొంది అవి ఈ రోజుకి మనం ఇష్టంగా తింటున్నాము. బట్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ క్విజీన్స్, లాడ్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ ఫర్గెటింగ్. సో ఆ కల్చర్ మీద, ఆ స్టోరీ టెల్లింగ్ మీద ఈ రోజు మాట్లాడుకోవడం జరిగింది. స్టే ట్యూన్డ్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్ గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ ని పుల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్ కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ. దిస్ ఇస్ అనూష. కల్నరీ టూరిజం అని చెప్పి హీస్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ద నాలెడ్జ్ అబౌట్ తెలుగు ఫుడ్ అండ్ బిల్డ్ అ కల్చర్ అరౌండ్ ఇట్. ఏం చేస్తారు, ఈ స్టోరీస్ ఏంటి, అసలు ఫుడ్ గురించి ఒక బిజినెస్ బిల్డ్ చేయడం ఎట్లా, ఏం చేస్తున్నారు అన్నది వీల్ లెర్న్ మోర్ ఫ్రమ్ గోపి గారు టుడే. బిఫోర్ ఇవన్నీ స్టార్ట్ చేయకముందండి, మై ఫస్ట్ ఇది మీకు ఏంటి అంటే మీ ఫుడ్ గురించి మీ ప్యాషన్ ఉన్నదని అర్థమవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది అది? మా అమ్మగారిది కాకినాడ, మా నాన్నగారిది కర్నూలు. సో మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉండడం వల్ల తిరుపతిలో సెటిల్ అయ్యాం. మా వంటిల్లు చాలాసార్లు చెప్పాను కదా, మా వంటిల్లు మా ఇంటిల్లోకి అన్నిటికంటే పెద్ద గదులు మా వంటిల్లు. సో అక్కడ మా అమ్మగారు, మాది జాయింట్ ఫ్యామిలీ. సో జాయింట్ ఫ్యామిలీ అవటం వల్ల పొద్దున్న 5 గంటల నుంచి మా అమ్మగారు కిచెన్లోనే ఉండేవారు. కిచెన్లో ఉండి బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ ప్లానింగ్ చేసేవాళ్ళు. లంచ్ తర్వాత మళ్ళీ స్నాక్స్, టీ, దాని తర్వాత మళ్ళీ డిన్నర్, మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్. సో 80% ఆఫ్ హర్ టైమ్ యూస్ టు గో ఇన్ ద కిచెన్. అందుకని నేను చిన్నప్పటి నుంచి ఆడుకోవడం అనేది వంటింట్లో ఎక్కువ ఉండేవాడిని. స్కూల్ నుంచి వచ్చిన వంటింటికి వెళ్ళిపోవడం డైరెక్ట్గా. ఎందుకంటే ఐ నో వేర్ మై మమ్ ఇస్. మా అమ్మ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు కరెక్ట్గా ఏ గదిలో. సో అక్కడ వెళ్ళిపోవడం వల్ల అట్లా మాట్లాడుతూ గట్టెక్కి మా అమ్మతో మాట్లాడుతూ అక్కడ ఏదో పూరీలో బజ్జీలు వేస్తున్నా, ఏదన్నా తింటూ ఉంటే నాకు ఎక్కడో తెలియని ఒక ఇష్టము ఆ గది మీద, వంటింటి మీద ఏర్పడింది ఫస్ట్, ఫుడ్ కంటే కూడా. ఐ యూస్ టు లైక్ ద ఆరా ఆఫ్ ద కిచెన్. అది స్టార్ట్ అయినప్పుడు నేను మా అమ్మ అటు తిరగగానే నేను ఏదో ఉప్పేసేయటం కూరలో అటు చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మది ఇట్లా కాదని నాకంటూ ఒక పక్కన ఒక బౌల్, గిన్నె అవన్నీ ఇచ్చి ఏదో ఉప్పు ఇచ్చి ఏది చేసుకుని దీనిలో చేసుకో, ఆ కూరని చెడిపేస్తే అందరూ తినలేరంటే ఐ స్టార్టెడ్ మై కుకింగ్ అట్ ఏజ్ ఆఫ్ 7. దట్ ఈస్ మై అన్అఫిషియల్ స్టార్ట్ ఆఫ్ మై కుకింగ్ ఎట్ ఏజ్ ఆఫ్ 7. ఇంకా అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ లవింగ్. అండ్ అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఇంకొకటి చూసామని, ఇంటికి ఎవరైనా వస్తే మా అమ్మ ఎప్పుడు అవతల మనిషి గురించి ఆలోచించేది. ఇప్పుడు అనీష్ గారు వచ్చారనుకోండి, మీకు కాఫీ ఇష్టం,
మీకు టీ పెట్టేసి ర్యాండమ్గా టీ తెస్తే అప్పుడు మీరు చెప్తారు కదా కాఫీ ముందే. ఒకవేళ నా ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయికి ఏమి ఇష్టం కనుక్కో, ఆ క్వశ్చన్ మా నాన్నగారిని అడిగింది కదా అఫ్కోర్స్, ఎందుకంటే మా నాన్నగారు బాబాయ్ ఎవరో ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏమి ఇష్టం చూసుకొని తోటకూర అయితే తోటకూర వండుతాం వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సంతృప్తిగా తిని వెళ్ళటం అనేది అప్పుడు అర్థమైంది చిన్నప్పుడు. ఓకే, వంట అనేది మన కోసం చేసుకోం, వంట అనేది ఏదో కాదు, వంట ఈజ్ ఆల్వేస్ అబౌట్, ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ అదర్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఆల్సో. అక్కడ నాకు ఆ చిన్న పాయింట్ స్టార్ట్ అయింది. ఓకే, ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ సంథింగ్ విచ్ అదర్ పర్సన్ ఆల్సో నీడ్స్ టు లవ్. ఏదో ఉండేసాం పెట్టామంటే అది తినకపోతే ఇట్ డజంట్ హ్యావ్ వాల్యూ. సెకండ్ థింగ్, మా వంటింట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు నవ్వులు, చిరునవ్వులు, మాట్లాడుకోవడం, అది ఒకలాంటి మంచి వాతావరణం ఉండేది. ఆ రూమ్ బయట తర్వాత మేబీ మా నాన్న నన్ను తిట్టేవాడు, ఇంకో లేదో అరిచేవాళ్ళు, కానీ వంటింట్లో ఎప్పుడు ఒక అరుపు వినిపించేది కాదు. దెన్ ఐ అండర్స్టూడ్ గుడ్ ఫుడ్ ఆల్వేస్ మేక్స్ పర్సన్ ఆర్ ఎనీవన్ ఫీల్ కామ్. కొంచెం ఓ ప్రశాంతత అనేది మంచి, అందుకే సాత్విక భోజనం అంటాం. చాలా భోజనాలు ఎందుకు అంటాం అంటే ఆ భోజనం, వంట వండేవాళ్ళు, పండించిన ఉత్పత్తి ఆర్ ప్రొడ్యూస్ అండ్ ద ఫుడ్ రెసిపీ, ఆల్ త్రీ మేక్స్ ఎ పర్సన్ ఫీల్ కామ్. సో అక్కడ ఆ పాయింట్ నాకు చిన్నప్పుడు కొంచెం అర్థమైంది. ఓకే, మంచి భోజనంలో ఎవడు అరవడు, తినేటప్పుడు ఎవరు బూతులు కానీ తిట్లు కానీ మాట్లాడరు. సో దాట్ అగైన్ ఐ అండర్స్టూడ్ దట్ పాయింట్. సో అట్లా భోజనం మీద ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి మాకు మ్యాగీ పార్టీస్ అని నేను మా స్కూల్ ఫ్రెండ్స్ని పిలిచి, అదొకటే అప్పట్లో నాకు స్టార్ట్ అయింది. సో ఐ యూస్ టు కాల్ ఫ్రెండ్స్ అండ్ ప్రౌడ్లీ సే దట్. మా ఫ్రెండ్స్ ఎవరు అప్పుడు వండేవాళ్ళు కాదు. అరే గోపిగాడు మ్యాగీ చేసాడంటారా, అది టేస్ట్, అదొక ఎగ్జైట్మెంట్ స్కూల్లో. అట్లా రావడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత నా కాలేజ్లోనూ అదే కంటిన్యూ అయింది, నా ఆఫీస్లోనూ అదే కంటిన్యూ అయింది. ఐ యూస్ టు లవ్ మీటింగ్ పీపుల్ ఓవర్ ఫుడ్. ఆ భోజనం అనేది నాకు ఒక మీడియం అనుకోకుండానే అయిపోయింది. మేబీ అది ఐ ఫీల్ ఐ లవ్ దట్ మీడియం. ఇప్పుడు ఎవరికన్నా ఇష్టం అయితే, బిర్యానీ ఇష్టం అయితే నేను బిర్యానీ వండుకొని తీసుకెళ్ళటం నాకు ఇష్టం. సో అట్లా ఐ లవ్ యూ చెప్పిన, సారీ చెప్పిన, ఏది చేసినా ఐ యూజ్డ్ ఫుడ్ యాజ్ ఎ మ్యాక్సిమం ఎక్స్టెంట్. అదొక మీడియంగా వాడాను నేను, అదే వాడతాం కూడా ఇంకా. సో ఐ లవ్ దట్. యా, అమేజింగ్, వెరీ బ్యూటిఫుల్లీ పుట్. కిచెన్లోని ఎవరు అరవరు అన్నది, అది ఐ థింక్ అ లాట్ ఆఫ్ అస్ రిలేట్. ఎందుకంటే వంట అంటే అప్పుడు వాతావరణం ఒక 20 years 15 years బ్యాక్ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండేది కదా. ఫుడ్ వండడం, మనకు నచ్చిన వండించుకోవడం మదర్స్ చేత. ఐ థింక్ మా అమ్మమ్మ ఉండేది, మా నాన్నమ్మ ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ ఇంకా నాకు గుర్తు, కడప అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే కిచెన్స్, మళ్ళీ నేను చిన్నప్పుడు నాకు ఇంకొక బ్లెస్సింగ్ పాయింట్ ఏంటంటే ఐ గాట్ ఎక్స్పోజ్ టు ద కోస్టల్ ఏరియా. కాకినాడ కిచెన్స్ వేరేగా ఉండేవి మాకు, అక్కడ ఎక్కువ ఆక్వా ఫుడ్ ఉండేది, ప్రొడ్యూస్ వేరే. కడపకి వచ్చేసరికి నాకు అప్పట్లోనే జొన్న రొట్టెలు, వంకాయలు ఇది ఎక్కువ. అండ్ బీయింగ్ తిరుపతి, మాకు తమిళ్ కల్చర్ చాలా టచ్ అయ్యేది. పొంగల్ అనేది అటు కాకినాడలోనే తింటారు, ఇటు కడపలోనే తింటారు, తిరుపతిలో తింటారు. ఎందుకంటే వీఆర్ వెరీ మచ్ బోర్డర్ టు తమిళనాడు. సో నాకు అక్కడ డిఫరెంట్ డైవర్స్, ఇన్ని వంటలు ఉంటాయని అప్పుడు పెద్ద డేటా మనం పెట్టుకోం, కానీ ఎక్స్పోజర్ అప్పుడు వస్తే అవన్నీ వి రీకాల్ రైట్ స్ట్రాంగ్లీ వెన్ వీఆర్ వర్కింగ్, అవన్నీ గుర్తుంటాయి. మా నాన్న వెళ్తే ఇప్పటికి రాగానే వేడివేడి జొన్న రొట్టెలు అక్కడ కూర్చొని జొన్న రొట్టెలు వేసి, మేము తినలేమని చెప్పి జొన్న రొట్టెలు అంతా బాగా చింపేసి, బాగా మంచి నెయ్యి పోసి, దాని మీద వంకాయ కూర పెట్టి బాగా కలిపి ఇచ్చేది. ఐ స్టిల్ చెప్తున్నా, ఇప్పటికే నాకు నోట్లో ఎందుకు నీళ్ళు వస్తాయంటే అంత బాగుండేది. జొన్నలు ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ ఆల్సో పర్సన్ హూ మేక్స్ విత్, అదే మనోడు వస్తున్నాడు అంత ప్రేమ ఉంటుంది. అండ్ ఆ మంచి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, అండ్ వంకాయలు లేతగా ఉండేవి, అండ్ వేడివేడిగా తింటుంటే ఇట్ ఈస్ అన్బీటబుల్ అనమాట. యూ క్యాంట్, ఎనీ మిష్లిన్ స్టార్ కాంట్ బీట్ ఎనీ ఉమెన్ ఆర్ అ మ్యాన్ హూ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్. మనకు అంత బ్యూటీ ఉంది, మనకి మన తెలుగు వంటింట్లో అంత అందం ఉంది. అవును. సో ఇది మీరు చెప్తుండే కదా, అంటే లొకేషన్, జాగ్రఫీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఫుడ్ మీద. అండ్ మనం లొకేషన్ మారుతున్న కొద్దీ ఇన్ఫ్లుయెన్స్ మారుతుంది. బూరెలు మాకు ఆంధ్ర సైడ్లోకి ఎక్కువ బూరెలు ఒక్కొక్క లొకేషన్లోని డిఫరెంట్గా చేస్తుంటారు. అండ్ ఇంటింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం లొకేషన్ పరిధిలో డిఫరెన్స్ చూసుకుంటే కూడా ఇంటింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వండే మనిషి బట్టి డిఫరెన్స్ వస్తుంది. సో మీకు ఫేవరెట్స్ ఏంటి, మీ మదర్ వండినవి ఫేవరెట్స్? వాట్ ఆర్ యువర్ ఫేవరెట్స్ దట్ ఆర్ వెరీ యూనిక్ టు యువర్ ఓన్ హౌస్ హోల్డ్? ఫేవరెట్స్ అంటే మా ఇంట్లో ఇదే జొన్న రొట్టె, వంకాయ ఈజ్ సంథింగ్ మా నాన్నమ్మ బాగా చేసేది. మా అమ్మగారు కూడా అది నేర్చుకున్నారు. సో అది బాగా చేస్తాం. మా అమ్మ కేసరి చాలా బాగా చేస్తుంది. అండ్ పులావ్స్ మా ఇంట్లో కాకినాడ కాబట్టి పులావ్స్ చాలా పులావ్స్ అనమాట. అంటే అటు సైడ్ ఉన్నందుకు మాకు రొయ్యల పులావు, కోడి పులావ్ ఇవన్నీ ఎక్కువ. వీ యూస్ టు హ్యావ్ ఎక్స్టెన్సివ్ నాన్ వెజ్.
నేను ఇప్పటికీ నాన్ వెజ్ చాలా విపరీతంగా తింటా. సో నాకు ఎక్స్టెన్సివ్ నాన్ వెజ్ మా ఇంట్లో ఉండేది. సో పులావ్స్ బాగుండేవి, కేసరీలు బాగుండేవి, పాకం గారెలని మాకు అక్కడ బాగా చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా వాటి దగ్గర. బట్ పాకం గార ఈజ్ యూస్ టు బి అన్నవరం అండ్ కాకినాడ మధ్యలో ఒక ఊరు ఒకే డిష్ చేస్తుంది పాకం గార. మొన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వన్ ఐ వాస్ డూయింగ్ రీసెర్చ్ ఐ అండర్స్టాండ్. బట్ అది మా చిన్నప్పుడే ఉండేది పాకం గారెలు. నా బర్త్డేకి కంపల్సరీ ఉండాల్సిన డిష్ అది. అట్లా రెస్ట్ ఆల్ ఎనీథింగ్ ఐ ఎంజాయ్ ఫుడ్ అండి. దెర్ ఇస్ నో ఫేవరెట్. మూవీలో సినిమాకి ఫుడ్కి వచ్చేసరికి నేను అన్ని సినిమాలు చూస్తే అన్ని ఫుడ్ తింటాను. ఐ రెండింటికి పార్షియాలిటీ ఉండదు, బయాసింగ్ ఉండదు. నైస్. ఇంతకుముందు అంటే స్వీట్ షాపుల్లోనంటే ఇవి వెరీ అంటే ఒక ఇంట్లో చేసినట్టు ఉండకుండా యూజువలీ బయట చేసినట్టే ఉంటాయి స్వీట్ షాపుల్లో. యూజువలీ స్వీట్స్ మీరు మైసూర్ పాక్ తీసుకోండి, లడ్డు తీసుకోండి, ఇవన్నీ బయట చేసినట్టే ఉంటాయి. కాకపోతే ఐ థింక్ లాస్ట్ 5, 6, 7 yearsలోనే మన ఇంటి వంటలన్నీ కూడా ఇప్పుడు వినాయక చవితికి అన్నీ పెట్టేస్తున్నారు. మనం ఇంట్లో వండుకునే ఆడిది కానివ్వండి, చలివిడి కానివ్వండి, ఇవన్నీ బయటను కూడా అమ్ముతున్నారు. సో దానివల్ల ఇంట్లో వండుకోవడం అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే తెచ్చేసుకోవచ్చు కదా, ఇంట్లోని ఇవన్నీ చేయడం ఎందుకు అన్నట్టు. మీకు డిడ్ యూ డూ ఎనీ రిసర్చ్ అరౌండ్ దిస్ పర్టిక్యులర్ థింగ్? See, when it is more than anything అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం ఇది. ఎందుకు అంటే లాట్ ఆఫ్ లాస్ట్ 2 decadesలో వర్కింగ్ ఉమెన్ స్టాట్స్ బికేమ్ రియల్లీ హై. ఇప్పుడు మా ఇంట్లో మొత్తం అమ్మాయిలందరూ దే వర్క్. మై సిస్టర్స్, మై వైఫ్, ఎవ్రీబడి వర్క్స్. సో ఒకప్పుడు ఏముండేదంటే మా అమ్మ టైంలో సంబడి యూస్ టు దట్ ఈస్ ద పండగ అంటే 3 రోజుల నుంచి అదే పని. కానీ ఇప్పుడు అమ్మాయికి అదే పని ఎట్లా అవుతుంది? మా ఇంట్లో 85% ఆఫ్ గర్ల్స్ రైట్ నౌ, ఆల్ ద థింగ్స్ దే ఆల్ వర్క్. సో వెన్ దే వర్క్, ఎస్ దిస్ ఇస్ ప్రయారిటీ. మన ట్రెడిషన్ని మనం పెట్టుకోవాలి, బికాజ్ మన బర్గర్లు ఏమేమి పెట్టలేము. అట్ ద సేమ్ టైం చలివిడి చేసుకునే అంత టైము లేదు, నేర్చుకునే అంత టైం లేదు. నేర్చుకున్నా మళ్ళీ ఆ పండగప్పుడు మళ్ళీ 2 రోజులు దాని మీద కూర్చునే అంత టైం ఉండదు. సో దట్ వైజ్ లాట్ ఆఫ్ ఐ మీన్ ఏదైతే జరుగుతుందో బయట పుల్లారెడ్డిలు కావచ్చు, లేదంటే స్వగృహ ఫుడ్స్, దట్ ఈస్ హెల్పింగ్ ఆల్ దిస్ ఉమెన్ అండ్ మెన్. బికాజ్ లాట్ ఆఫ్ మైగ్రేషన్ కూడా కదా. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు. మన తెలుగు వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతారు. సో వాళ్ళందరికీ ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా ఎక్కువ. బామ్మలు, అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్ అందరికీ ఉండదు, ఈవెన్ ఇన్ US అండ్ నెదర్లాండ్స్ అండ్ ఎనీవేర్. సో దిస్ ఈస్ అ గుడ్ కల్చర్ వేర్ ఇట్ గాట్ ఇన్. అండ్ అట్లీస్ట్ అంతవరకు అది జరుగుతున్నందుకు మనం హ్యాపీ ఉండాలి. అది కూడా జరగకపోతే దాని ట్రెడిషన్ ఇస్ గాన్ రైట్. చలిమిడి ఎవడో చేస్తున్నా పెడతాను, బట్ అదే లేకపోతే అది కూడా ఉండదు. సో గుడ్ వై, దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. ఐ లవ్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ వెరీ ఆప్టిమిస్టిక్లీ. హైలీ ఆప్టిమిస్టిక్. అది మంచి చేసుకోవటం ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ అట్లీస్ట్ దట్ షుడ్ ప్రిజర్వ్డ్ అండ్ సర్వైవ్డ్. మా పాప ఈరోజు చలివిడి తింటే అట్లీస్ట్ అడుగుతుంది కదా చలివిడి ఏంటి అని. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. అదే లేకపోతే మా పాప క్వశ్చన్ అనేది రాదుగా. ప్రశ్న రాకపోతే జవాబు అనేది ఎప్పటికి వస్తుంది? సో గుడ్ పార్ట్ అట్లీస్ట్. సో వాట్ ఇస్ culinary lounge అండి? ఓకే, culinary lounge 2018లో స్టార్ట్ చేసాం. బేసిక్గా మై జర్నీ గోస్ బిట్ బ్యాక్. నేను అన్నట్టు మాది జాయింట్ ఫ్యామిలీ ఉండింది. నాకు వంట అంటే చాలా ఇష్టం. సో నేను చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయా, IPS ఎట్లా అవుతారు, పోలీస్ ఎట్లా అవుతారు అంటే మా ఇంట్లో నేను ఒక్కనే నేను షెఫ్ అవుతాను అనేటు. మా అమ్మ వాళ్ళు, మా డాడ్ మేబీ నెవర్ సెడ్ నో, బట్ నెవర్ టుక్ మీ సీరియస్లీ ఆల్సో. సో నేను అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ culinary స్కూల్స్ని క్రాక్ చేసిన తర్వాత ఐ వాజ్ ప్యారలల్ ఇంజనీరింగ్ దానికి ప్రిపేర్ అవ్వకపోయినా దీనికి ప్రిపేర్ అయ్యాను. దీనికి మై డాడ్ సెడ్ 12th ఆ టైంలో ఐ వాజ్ అప్లయింగ్ అండ్ ఆల్. ఐ సెడ్ దట్ నువ్వు పుట్టినప్పుడే వీ డిసైడెడ్ యూ విల్ బి అన్ ఇంజనీర్. సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ నో టు బికమ్ బావర్చి అండ్ ఆల్. సో యూ బికమ్ ఎన్ ఇంజనీర్. సో హిస్ డ్రీమ్ వాజ్ టు సీ, ఐ డోంట్ నో వై వాట్ అనేది తెలియకపోయినా, ప్రతి ఇంటి తెలుగు వాళ్ళలోనూ 90% డాక్టర్, ఇంజనీర్ తప్ప. అట్ దట్ టైమ్ పేరెంట్స్ డిడ్ హ్యాడ్ అ మచ్ మోర్ అవగాహన లేక. సో ఐ హ్యావ్ టు గో టు మెడ్రాస్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ చేశాను. ఆర్కెల్లో ఒక డెకేడ్ చేశాను. బట్ ఈ ఇష్టం అనేది భోజనం మీద, పీపుల్ మీద, మోస్ట్లీ పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఇంటూ బిజినెస్ ఆఫ్ ఫుడ్, బట్ యాక్చువల్లీ ఐఎమ్ ఇంటూ బిజినెస్ ఆఫ్ పీపుల్. నాకు జనాలంటే విపరీతమైన ఇష్టం. వాళ్ళతో కూర్చోవడం, నాకు భోజనం మీద కూర్చోవడం ఇష్టం. కాకపోతే ఆ భోజనం అనేది ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ మై మీడియం కాబట్టి ఇట్ గెట్స్ హైలైటెడ్. సో అట్లా అయినప్పుడు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. బట్ వన్ థింగ్ ఈజ్ స్క్రీన్ మీద ఉండకూడదు అనేది నాకు ఒక క్లారిటీ ఉన్నింది. అప్పుడు మా అమ్మగారికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పాను. అమ్మ, నువ్వు ఇంత కాకినాడ రొయ్యలు, పీతలు, లేదంటే బూరెలు అన్నీ చేస్తావు కదా, మా ఫ్రెండ్స్ అందరూ వస్తే
ఎనీ వన్స్ హోమ్, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అంతే. మన ఇంట్లో ఎవరన్నా మన ఫ్రెండ్స్ పిలిస్తే గిన్నెలన్నీ ఖాళీ అయిపోతాయి. అది ఆనవాయితీ, అది జరుగుతుంది. ఎందుకంటే పక్కింటి పుల్లకూర రుచి అనేది ఎప్పుడు మా అమ్మగారి వంట కంటే మీ అమ్మగారి నాకు కొత్తగా అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ వై కాంట్ వి డూ ఎ సోషల్ ఎక్స్పెరిమెంట్. దిస్ ఇస్ ఇన్ 2013. అమ్మ నువ్వు చెయ్యి, ఒక 500 రూపాయలు ప్రైజ్ పెడదాం అండ్ 10 స్ట్రేంజర్స్ని పిలుద్దాం అండ్ వీ విల్ పుట్ ఇట్. అంటే మా అమ్మ నవ్వింది, ఎవడు వస్తాడు 10 స్ట్రేంజర్స్, ఎవరు వస్తారు, మీ ఫ్రెండ్స్ కావాలంటే పిల్లు వండి పెడతా అంటే నాకు ఫ్రెండ్స్ వద్దు, స్ట్రేంజర్సే కావాలి. 10 strangers should come and eat your food and they have to pay. That is the thing I said. My mom didn't have a confidence, but we did that experiment and out of 10, 9 people paid and came to on that 2013లో 9 మంది స్ట్రేంజర్లు పే చేసి వచ్చారు మా ఇంటికి. హైదరాబాద్. ఐ మీన్ షీ యూస్ టు విజిట్ మీ రెగ్యులర్లీ. ఉన్నప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడే ఉండమని చెప్పాను మ్యాక్సిమం వీళ్ళని. సో పెట్టినప్పుడు హైదరాబాద్ మేము అత్తాపూర్ దగ్గర ఉండేవాళ్ళం. సో ఇది జరిగినప్పుడు మై మామ్ గట్ షాక్డ్, దీనికి కూడా వస్తారు ఎవడన్నా సరే నా భోజనానికి కూడా అని. సో ఫర్ దమ్ ఇట్ ఈస్ లైక్ బీటింగ్ ద రెగ్యులర్ థింగ్, రైట్? మొనోటనస్ కాకుండా బయట ఫుడ్ కంటే ఇది డెఫినెట్లీ బాగుంటుంది, బెటర్ ఉంటుంది. సో వాళ్ళకి రుచి బెటర్. సో దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఆన్ ద టేబుల్. పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నారు, అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ మాట్లాడితే మా అమ్మ కిచెన్ లోపల నుంచి వినేది మొత్తం అంతా. అవి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లో, అక్క విన్నావా నువ్వు, ఇది ఉందంట, ఇంతమంది వచ్చారు. మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ ఇది షాక్ అనమాట, ఇట్లాంటిది ఒకటి ఉందా జరుగుతా. అట్లా వన్స్ ఇట్ వెంట్ వెల్, ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. స్టిల్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ Oracle. I started doing these experiments. Every time people were ready to come and very happy, and content నేను ఎక్కువ నమ్మేవాడిని. I love content. I believe in storytelling. I used to take that pictures and post on Facebook. ఇన్స్టా లేదు అప్పుడు, అంటే నేను అసలు ప్రో కాదు, ఇన్స్టా లేదు, ఫేస్బుక్లోనే పెట్టాను. సో పీపుల్ యూస్ టు కమ్. అట్లా 3, 4, 5 అయినప్పుడు మా అమ్మ వంటింటి నుంచి బయటకు రావడం స్టార్ట్ చేసింది. షీ యూస్ టు స్టార్ట్ అట్లీస్ట్ ఎవరు అంటే నమస్కారం పెట్టడం, నవ్వటం. వీళ్ళే ఒక అమ్మాయి ఎంతో ఎమోషనల్ అయిపోయి హగ్ కూడా చేసుకొని వెళ్ళింది. మా అమ్మగారితో, మా అమ్మమ్మ గారి వంట గుర్తొచ్చింది. ఐఎమ్ ఫ్రమ్ దట్ ఏరియా బట్ యువర్ ఫుడ్ ట్రాన్స్లేట్స్ మీ టు దట్, ఎవరో గుర్తొచ్చారు నాకని. సో ఇట్లా అయినప్పుడు రాంబాబు గారు అని ఒకళ్ళు చూశారు, గోపి మాకు ఒక 100 acres ఆర్గానిక్ ఫామ్ ఉంది, ఐ వాంట్ టు హోస్ట్ లంచ్ దేర్. సో అందరినీ అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. వీకెండ్ బికేమ్ ఎ గేట్ వే ఫర్ మెనీ పీపుల్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2013. ఒక తమిళ ఆయన చూసి ఐ వాంట్ ఇంట్రడ్యూస్ అన్ అయ్యంగార్ కల్చర్ అని, ఒక మరాఠీ చూసి మరాఠీ కల్చర్. సో ఇట్లా లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ హోస్టింగ్ డిన్నర్స్. రైట్ నౌ వీ హ్యావ్ ఎ టర్మ్ కాల్డ్ సప్పర్ క్లబ్ ట్రెండ్ అంటున్నారు, కానీ ఐ డిడ్ ఇట్ ఇన్ 2013 నుంచి. వీ స్టిల్ డూ. I don't call anything of supper club, but we still did, and we are the first supper club of Hyderabad feast. ఇండియాలో మొత్తానికి కూడా మేమే ఫస్ట్ సప్పర్ క్లబ్ అప్పుడు. ఎందుకంటే గార్డియన్ హ్యాస్ డన్ రీసెర్చ్ ఆన్ సప్పర్ క్లబ్స్ ఇంటర్నేషనల్లీ. మేము, ఇజ్రాయెల్ అండ్ US 3 people హ్యావ్ డన్. అండ్ అప్పటికే రాశారు, ఈడెవడో చేస్తున్నాడు హైదరాబాద్ అంట, ఇది ఎట్లా వెళ్తుందో తెలియదు కానీ ఇండియాలో అయితే ఒక ట్రై చేస్తున్నాను రాశారు అప్పుడు. సో దట్ ఈస్ సంథింగ్ మై జర్నీ స్టార్టెడ్. అదైనప్పుడు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఆమీర్ అని ఒక పర్సన్ కాల్ చేశారు, అన్న నేను కూడా హోస్ట్ చేయాలనుకుంటున్నాము అంటే. ఓకే బై అప్కర్లో అంటే ఎక్ బార్ ఆ సక్తే క్యా మహావీర్ హాస్పిటల్ లక్డీ కపుల్ అంటే కార్ తీసుకుని వెళ్ళాను. వెళ్తే ఐ థాట్ దట్ ఈస్ అ ఓనర్, బట్ సర్ప్రైజింగ్లీ 1 person కేమ్ ఫ్రమ్ ద కిచెన్ విత్ అ వెరీ డర్టీ క్లాత్స్, కొంచెం చినిగిపోయాను అంత. బై ఆప్కా దోశ మేలే లుంగా అని చెప్పి ఆడే డబ్బులు పే చేసి, నాకు ఇంకా గుర్తు, ఆడే డబ్బులు పే చేశాడు అమీర్. 2 cups తీసుకుని వెళ్ళి ఒక పాత కొంచెం నాట్ సో నీట్ బుక్ ఇచ్చాడు నాకు. There are 75 recipes and those recipes are still amazing because strawberry mutton, keema kachoris, these kind of dishes were there in that lychee keema, ఇట్లాంటివి ఏవో ఉన్నాయన్నమాట. అరే ఏంటివి అంటే ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి కదా, నువ్వేమో చూస్తే షెఫ్ అలా లేవంటే. బై హర్ సాల్ మేము మాస్టర్ షెఫ్కి వెళ్ళి కాంటెస్ట్ కడతాం. వాడు కన్సిస్టెంట్గా మాస్టర్ షెఫ్ కంటెండర్ అనమాట, కానీ టాప్ 15 వరకు వస్తాడు కానీ ఎప్పుడు పోలేదు, 15 దాటలేదు. ఐ డోంట్ నో 5 వాట్ రీజన్స్. బట్ అంటాడు నా షెఫ్ ఏం చేస్తాడో చూస్తాను, ఇంటికి వెళ్ళి దాన్ని రివర్స్ చేస్తాను అవే రెసిపీస్ అని. నేను చేయాలని ఉంది అంటే వాడు ఇల్లు చూస్తే వేర్ వెరీ పర్టికులర్ అబౌట్ హైజీన్. ఇల్లు అంత హైజీనిక్ లేదు. అప్పుడు నేను వేరే వాళ్ళని అడిగి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో అమీర్ హోస్ట్ చేశాడు. వంటంతా ఉండింది ఆ అబ్బాయే. ఫీస్ట్ కమ్యూనిటీలోనే 1 person హెల్ప్ టు గివ్ హిమ్ ద హోమ్ మాదాపూర్లో. దాని తర్వాత వచ్చిన వాళ్ళలో 6 members are girls, 4 members are boys. Everybody hugged him and said thank you. And లోపలికి వచ్చిన తర్వాత నేను I paid him the money because it is a paid thing, right? I paid him the entire money. చేస్తే హ్యాపీ అరా నువ్వు డబ్బులు వచ్చాయి కదా అంటే I was immature to ask the question. He cried and said that भाई आपने मेरे को आज दिया वो पैसे नहीं, वो इज्जत है.
मेरे को लोग చూతే भी नहीं हो, దే డోంట్ ఈవెన్ టచ్ మీ. ముట్టుకొని కూడా ముట్టుకోరు. నా కెఫేలో గాలితో నా పేరు స్టార్ట్ అవుతుంది, గాలితో నా పేరు ఎండ్ అవుతుంది. ఈరోజు నన్ను అమీర్ బాయ్ అని పిలిచినారు, అమ్మాయిలు అబ్బాయిలు షేక్ హ్యాండ్ ఇచ్చారు, హగ్ చేశారు. ఇంకో దట్ ఈస్ రెస్పెక్ట్. సో ఆప్నే जो दिया యాక్చువల్లీ డబ్బులు కూడా నాకు వద్దు, ఈ రెస్పెక్ట్ చాలు నాకు, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ డే అని. స్టిల్ మై గూస్ బంప్స్ కమ్స్ బికాస్ దట్ ఈస్ సమ్ హ్యూమన్ ఫీలింగ్ విత్ అన్ఇంటెండెడ్ యాక్ట్. నేను అదేదో ప్లాన్ చేయలేదు, ఇవ్వాలని కాదు. మనం చేసే కొన్ని పనుల్లో శానిటీ బాగుంటే ద రిటర్న్ వుడ్ బి దట్ లవ్. అండ్ స్టిల్ Amir is talking to me, he still loves Feast, and still he does what he is doing. These are many impactful stories through Feast happened. బట్ చాలామందికి నేను అనుకున్నాను అనమాట, అప్పుడు అర్థమైంది దట్ అందరికీ వంట చేయడం ఇష్టమైనా ఇళ్ళలోకి ఇంకొకటి ఉండేది. చాలామందికి వంట చేసే మా బామ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోరు, మా హస్బెండ్ ఒప్పుకోరు, మా వైఫ్ ఒప్పుకోదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ హౌస్ ఈజ్ నాట్ సంథింగ్ వేర్ దే వర్ రెడీ టు ఇన్వైట్ స్ట్రేంజర్స్. వదిలే భయ, స్ట్రేంజర్స్ కాదు, నువ్వైతే వచ్చి భోజనం చేయని. దెన్ ఐ అండర్స్టూడ్ ఎవ్రీబడి నీడ్స్ అ న్యూట్రల్ గుడ్ మీడియం ఫర్ ఆన్ వైజ్, హైజీన్ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ స్టార్టెడ్ కమింగ్. నాకు భయం వేసేది, అమ్మాయిలు రావడం స్టార్ట్ చేసేవాళ్ళు. At that time I was not in a position to take care of the entire safety securities and protocols of them. Then I started thinking unte bagunnani. Then we established something called Culinary Lounge. Yeah. What does Culinary Lounge do? Okay, Culinary Lounge మేము స్టార్ట్ చేసినప్పుడు we started with this humble start of okay, ఐ వర్క్డ్ ఇన్ ఆర్కెల్ కదా. ఆర్కెల్లో ఎప్పుడు మమ్మల్ని టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనగానే రిసార్ట్ తీసుకెళ్ళేవాళ్ళు, రోప్ పుల్లింగ్ పెట్టేవాళ్ళు, ఎక్కమనేవాళ్ళు, ఎంటర్ బాబు ఇవన్నీ ఎప్పుడు వెళ్ళినా సర్ప్రైజే ఉండేది కదా. అదే వాళ్ళ ఇదేంటంటే అక్కడ బుఫే ఉంటుంది, అది తినేసాయి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ దూకేసాయి. దిస్ ఇస్ అ టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. దట్ ఆఫ్టర్ 2-3 times నేను ఆర్కెల్లో పెరిగే కొద్దీ నాకు మా టీమే బోర్ కొట్టేసేది. పో భయ్యా మేము సినిమాకి పోతాం, నాకు లీవ్ ఇచ్చేసి అనే టైప్కి టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వేర్ బికేమ్ వెరీ బోరింగ్. That is where when we started doing Culinary Lounge, I said okay, ఇట్లా కాదు, మనం బ్రేక్ చేయాలని చెప్పి I built a 1,000 square feet kitchen. Then we started all the team engagement programs వంటింట్లో జరుగుతాయి. We teach storytelling, we teach communication, we teach gender equality, we teach a lot of corporate concepts in the kitchen on the name of team engagement program or the cooking. That was my major product or service where we were offering. Other thing is we have a beautiful lounge where a lot of chefs dinners and వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు అమీర్ ఉన్నాడు కదా, అమీర్కి 500 పే చేస్తే Culinary Loungeలో we design in such a way that we pay 2,500 for the meal, 2,000 for the meal, only because the ambience, the space, the positioning, it's all the same product. పొజిషనింగ్ మారితే దృక్పథం మారుతుంది మనిషి. అందుకే మనం ఇదే షర్ట్ కొంటాం, ఒక షర్ట్కి 1,000 రూపాయలు ఇస్తాం, ఇంకో షర్ట్కి 500 ఆలోచిస్తాం. ఓన్లీ బ్రాండ్ పొజిషనింగ్ మ్యాటర్స్. దట్స్ వాట్ వీ స్టార్టెడ్ గివింగ్ దట్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ షెఫ్స్, మెనీ రూరల్ షెఫ్స్, హోమ్ షెఫ్స్ టు మేక్ ద మీల్, ఎర్న్ బెటర్. అండ్ కార్పొరేట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎంబసీస్ యూస్ టు పే ఎ వెరీ గుడ్ ప్రైస్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆల్ ద అదర్ థింగ్స్ వీ వర్ టేకెన్ కేర్. సో దట్ ఈస్ వాట్ Culinary Lounge స్టార్టెడ్ విత్. మేము Fortune 500 కంపెనీస్ స్టార్ట్ చేసాం. But now we are blessed to work with 85% with Fortune 100 companies because our ticket price is higher. We charge 6,000 per head. And we take entire engagement of team engagement program. While ice breaking చేస్తారు, మాస్టర్ షెఫ్ contest లాగా they will do the entire thing. They also have a dinner. One Nawabi chef or one rural chef will cook for them. So it is a beautiful experience. And మా దానికి ఎందుకు పే చేస్తారంటే మనం బిర్యానీ చేస్తాం, ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్, బట్ ఎనీవేర్ విల్ గెట్ అ 1/1000th portion ఆఫ్ బిర్యానీ మేడ్ ఇన్ ద రెస్టారెంట్. బట్ ఇక్కడ అనీషా అండ్ టీమ్ వస్తుంటే దట్ డే బిర్యానీస్, మీట్ ఈస్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ కుక్డ్ ఓన్లీ ఫర్ యూ, షెఫ్ విల్ మేక్ ఓన్లీ ఫర్ యూ, and we will make sure that food allergens and food habits are taken care, so that the quality of the biryani would be much higher. Okay. Yeah, that is the reason where people pay premium, because they know that we don't have a freezer, we don't have anything we freeze. మిర్చికి సాలం చేయాలంటే ముందు రోజు రాత్రి, ఆ రోజు మార్నింగ్ చేస్తాము టు మేక్ షూర్ ఇట్ ఫర్మెంట్స్ వెల్, ద టేస్ట్ గుడ్స్ వెల్. బిర్యానీ ఓవర్ నైట్ మ్యారినేట్ అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ దమ్ నుంచి డైరెక్ట్ మీ ప్లేట్లోకి వస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ వేర్ అవర్ పొజిషనింగ్ ఇస్ ప్రీమియం అండ్ వీ చార్జ్ ప్రీమియం, బట్ వీ డెలివర్. వీఆర్ క్వైట్ అబ్సెస్డ్ విత్ ద కస్టమర్, వీఆర్ హైలీ అబ్సెస్డ్ విత్ ద కస్టమర్. మొత్తం ఓబ్రాయిన్ ఒక 5,000 SFTకి తీసుకొచ్చేస్తే అది మేమే. In the benchmarking of how they treat customer, we also treat 1 degree better than Oberoi's and a 5,000 SFT. Of course, we don't have a 5 lakh SFT. Yeah.
అమేజింగ్. వెళ్ళి నాకు ఫుడ్ టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ టు కమ్, మీ టీమ్ అంతా రావాలి, వైమింట్ అంతా లెట్ us మేక్ సమ్ అమేజింగ్ డిషెస్ అండ్ హ్యావ్ అ గుడ్ బిర్యానీ. డన్ సో ఆల్వేస్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హోస్ట్ యూ. డన్, డెఫినెట్లీ విల్ కమ్. ఇప్పుడు మీది ఏవే లొకేషన్స్లో ఉన్నదండి culinary lounge? No, central location is in Hyderabad. Okay. But virtually we do in many other places. Like we have different partners. Suppose 36 members to 40 members we host in Culinary Lounge. If Deloitte team is coming with 36 members to 40 members, this is a very highly premium place. So we host here. We have 6 stations. Every station will have 6 people. So we'll give ingredients to them. All the kinda oven untadi, 4 burner stove untadi. All the ingredients and gadgets, everything would be there. Dan varaku we do it here. When the team, we did it for ISB, we did it for Microsoft, we did it for Deloitte in a bigger spaces. There we go to the partner venues. And like suppose Sheraton's కానీ, Marriott's కానీ, even Bangalore we tie up with Marriott. So we do these partner locations. We have lot of farms. So sometimes we host teams in the farms. And there we set up the tables, and sometimes there would be fire, sometimes there won't be fire. But the framework and the concept, we have 75 programs for corporates in the kitchen itself. Based upon your requirement, based upon your lead, who is coming. My CXO is coming from Switzerland. He's coming for the first time. So we have a separate experience for that. Atla, Culinary Lounge is a physical space where we have in Jubilee Hills, but virtual కాదు, but at least outside Culinary Lounge we do it many places. And we bring a lot of indigenous culture into it. అంటే నాకు చాలా గర్వం, పొగరు, ఏ పేరైనా పెట్టుకున్నా నాకు భయంకరమైన ఆ ఇండిజినియస్నెస్ తెలియాలి అనేది నా ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్. సో లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమ్ టు Culinary Lounge ఫ్రమ్ Deloitte or Google. నేను గుసాడి ట్రైబల్ని తీసుకొని వస్తాం మేము ఆదిలాబాద్ నుంచి, ఆర్ పేర్ని నాట్యం తీసుకొని వస్తాం ఆదిలాబాద్. పేర్ని నాట్యం ఈజ్ అ హెరిటేజ్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ తెలంగాణ. శివుడి నాట్యం అది. సోల్జర్స్ వార్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముందు వాళ్ళని మోటివేట్ చేయడానికి పర్ఫామ్ చేసే ఒక ఫామ్ పేర్ని నాట్యం. అది అంతరించిపోతుంది. సో వాళ్ళు చాలా చిన్న ట్రైబ్. ఎట్లా అయిపోయిందంటే వీకెండ్స్కి నాట్యం చేసుకొని వీక్ డేస్ జొమాటోలోనో ఎక్కడో వెళ్ళిపోయే అంత పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే నోబడీ ఈజ్ ప్రిజర్వింగ్, ఆర్ మేబీ పీపుల్ పే చేసే వాళ్ళు కూడా ఉండాలి. నేనేం చేస్తానంటే Deloitte I charge premium. I say that this is the rarest of the rarest access I'm giving you. So we charge premium, we make them perform before them, and we educate and we tell that this is Telangana pride, this is Telangana form, this is indigenous. So this is what it is. They will be thrilled. And we bring Gusadi and we talk about Adilabad forest. We talk about వీళ్ళు గోండ్ ట్రైబ్స్, వీళ్ళు ఆదిలాబాద్ ఫారెస్ట్ నుంచి వచ్చారు, వీళ్ళది గుస్సాడి డాన్స్ ఫామ్. అండ్ వైల్ దే ఆర్ మేకింగ్, ఐ బ్రింగ్ ఫ్యూ మోర్ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఫారెస్ట్ అండ్ సే దట్ వీ మేక్ దెమ్ మహువా లడ్డు, మహువా భక్షాలు, మహువా కుడుములు. ఇవి తినంటారా మీకు ఎక్కడ దొరకవు, బర్గర్ పిజ్జా ఎక్కడ దొరుకుతుంది, బట్ దిస్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ వేర్ యూ కెన్ గెట్. దిస్ ఇస్ గోల్డ్. సో వీ చార్జ్ ప్రీమియం ఫర్ దట్. సుఖ్విలాస్ ఆఫ్ ఒబ్రాయ్ డస్ దిస్. ఒకే రెస్టారెంట్, 2 రెస్టారెంట్లు సుఖ్విలాస్ ఒబ్రాయ్కి. ఒక రెస్టారెంట్లో ట్రైబల్స్ కుక్ చేస్తారు, లోకల్ విలేజ్. ఇంకో దాంట్లో ప్రొఫెషనల్ షెఫ్ కుక్ చేస్తారు. ఫర్ అ రోటీ వాట్ ప్రొఫెషనల్ షెఫ్ ఈస్ మేకింగ్ యూ పే 10 రూపీస్. ఫర్ ట్రైబల్ దే చార్జ్ 100 రూపీస్. 1,00,000 మంది షెఫ్స్ ఉన్నారు ప్రపంచంలో, ఇది నీకు ఎక్కడ దొరకదు. సో దిస్ ఈజ్ ఫైన్ డైనింగ్ అంటాడు. దోస్ ఆర్ మై ఇన్స్పిరేషన్స్. దోస్ ఆర్ అవర్ ఇన్స్పిరేషన్ షుడ్ బి లైక్. వై వీ షుడ్ మామూలుగా రివర్స్ అయిపోద్దిగా. రివర్స్ ఎట్లా అయిపోద్ది, అరే ఈమె పక్కన విలేజ్ నుంచి వచ్చిందంటే బేరమాడేసి 50 రూపాయలకి తగ్గొట్టే అంటాము. వాళ్ళు ఎవరో షెఫ్ ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి మనం 10,000 ఇస్తాం. ఇట్ హ్యాస్ టు బి అదర్. మనం ఇక్కడ నుంచి నేర్చుకుని అది నేర్చుకున్నాం, బట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో ఐ కంప్లీట్లీ చేంజ్ ద రూల్స్ ఇన్ Culinary Lounge. ఐ మేక్ షూర్ ద రూరల్ ఉమెన్, ట్రైబల్ ఉమెన్, ట్రైబల్ షెఫ్స్, ఎవ్రీబడి పెయిడ్ 3x times మోర్ దెన్ ఎనీ ప్రొఫెషనల్ షెఫ్. అండ్ ఐ మేక్ షూర్ దిస్ ఇస్ గోల్డ్ యాక్సెస్, మీరు ఇది తీసుకోండి అని చెప్తాం. సో టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. అందుకే మా దగ్గరికి ఇంతమంది ఎందుకు వస్తారంటే ఫర్ దట్ రీజన్. దే కమ్ అండ్ దే మేక్ షూర్ దట్ కుక్ ఆఫ్ ఉంటుంది. అండ్ వి మేక్ లాట్ ఆఫ్ UK citizens మేక్ పచ్చి పులుసు. వి మేక్ దెమ్ ఆల్సో మేక్ బిర్యానీస్ చేస్తారు. లాట్ ఆఫ్ పీపుల్ స్టే ఇన్ ఫలక్నామా అండ్ కాకతీయ అండ్ దే కాల్ గోపి, వీ గాట్ ఎ గెస్ట్ ఫ్రమ్ దుబాయ్, దే వాంట్ టు నో హౌ హైదరాబాదీ బిర్యానీ ఈజ్ మేడ్. ఐ బ్రింగ్ అ ట్రెడిషనల్ షెఫ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ టు మేక్ బిర్యానీ. అసలు డెక్కని గోష్ అంటే ఎందుకు ఇంత తేడా, మేము బాస్మతి ఎట్లా వాడతాము, నీ ఎట్లా వేస్తాము, ఇన్ని స్పైసెస్ ఎట్లా వేస్తాము. అండ్ సమ్టైమ్స్ వీ టేక్ దెమ్ టు ద స్పైస్ మార్కెట్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ద స్పైసెస్. వీ మేక్ దెమ్ టు ద మటన్ షాప్ అండ్ మేక్ షూర్ ఓకే ఇట్లా పీస్ కట్ చేసుకోవాలి, మటన్ బిర్యానీకి అయితే, కీమాకి అయితే ఇట్లాగా చేసుకోవాలి. అండ్ దే వీ బ్రింగ్ దెమ్ దెన్ వీ డూ ద థియేటర్. We call it as a culinary theater. And for me, the person who is performing is a chef, is an artist. And what you are seeing is an art. Biryani is an art. Parvanam is an art. Pachipul is an art.
చేసేవాళ్ళు ఆర్టిస్టులు. సో ఐ మేక్ షూర్ ద ఆర్టిస్ట్ ఈస్ పెయిడ్ వెల్ అండ్ దే పే వెల్. మనం ఇప్పుడు మొన్న కూడా ఒక స్టార్ హీరో ఇటలీకి వెళ్ళి ఒక పిజ్జా నేర్చుకొని సెల్ఫీ పెట్టి దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్ అని పెట్టాడు. మై క్వశ్చన్ ఈజ్ why are we failing to create the FOMO to the rest of the world and make it happen? We should do అంట. వాళ్ళు ఇక్కడికి రావాలి. మన ఇంత హెరిటేజ్ ఉంది. ఈ సిటీకి 435 years హిస్టరీ ఉంది. వీ డోంట్ ఈవెన్ సెలబ్రేట్ యాజ్ అ సిటీ టుగెదర్ అట్లీస్ట్ వన్స్. ఎవరికి తెలియదు. నేను ప్రతి వాళ్ళకి నేను కల్నర్లోంచి వచ్చిన ఏ ఎక్స్పాట్ కన్నా ఏ బయట వాళ్ళకన్నా మైగ్రెంట్స్ కూడా లాట్ ఆఫ్ డెలాయిట్లో కానీ గూగుల్ కానీ పూణే, ముంబై, ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్ళకి హైదరాబాద్ సిటీ గురించి హలీం బిర్యానీ దాటితే చాలామందికి తెలియదు. వీఆర్ నాట్, అఫ్ కోర్స్ హలీం బిర్యానీ ఈజ్ గుడ్, బట్ వీఆర్ నాట్ ఓన్లీ హలీం బిర్యానీ. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హెరిటేజ్. అండ్ తెలుగు క్యూజిన్ గురించి చాలామంది తెలియదు. వెన్ ఐ గో టు ఆమ్స్టర్డామ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, హాయ్ దిస్ ఇస్ గోపి ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ అంటే, ఓ వాడు క్వశ్చన్ అంటే దెన్ ఇండియా. ఓకే, ఇండియా, గుడ్. అఫ్ కోర్స్ హైదరాబాద్ థ్యాంక్స్ టు లాస్ట్ డెకేడ్స్ బ్రాండింగ్, లాట్ ఆఫ్ పీపుల్ నో, బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో కాకినాడ, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ డీప్గా తెలియదు వాళ్ళకి. సో తెలుగు ట్రైబ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. సో ఐసే తెలుగు ఫుడ్ అనేది చాలామంది తెలియదు. ఓ ఇండియన్ ఫుడ్, యా యువర్ ఇండియన్ ఫుడ్ ఈస్ అమేజింగ్ మ్యాన్, ఐ లవ్ ద బటర్ నాన్ అండ్ బటర్ చికెన్. ఐ డోంట్ టేక్ అఫెన్స్, బట్ ఐ సే దట్ ఇంకేం తెలుసు అంటే అడిగి ఇంకేం తెలియదు. మై క్వశ్చన్ ఈజ్ వై ఇంత పెద్ద దేశంలో ఐడెంటిటీ అనేది, కల్నరీ ఐడెంటిటీ అనేది ఒక 10-5 వాటికి పరిమితం అయిపోయాం. బటర్ చికెన్, టిక్కా మసాలా అండ్ పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, ఇంతే. గుడ్ దట్ ఆ బ్రాండింగ్ జరిగింది, బట్ మనం ఎక్కడా తెలియదు. సో నేను ఎప్పుడు వెళ్ళినా హాఫ్ సూట్కే సున్నుండలు, జంతికలు, బొబ్బట్లు అన్నీ తీసుకెళ్ళి భోజనం పెట్టి అడిగి ఇచ్చి చెప్తా. నా ఇంటికి ప్లంబర్ వచ్చిన ఆమ్స్టర్డామ్లో సున్నుండి ఇస్తా. వాట్ ఈస్ దిస్ అంటే, దిస్ ఇస్ సున్నుండరా అని చెప్తా. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, వీ బిలింగ్ ఫ్రమ్ తెలుగు, దిస్ ఇస్ అవర్ డిష్. సో అది చెప్తూ వెళ్ళటం అనేది నాకు ఇష్టం. సో దట్ కల్నరీ ఐడెంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ నౌ, వెరీ ఇంపార్టెంట్. పెరు హ్యాస్ డన్, కొరియా హ్యాస్ డన్, జపాన్ హ్యాస్ డన్, థాయిలాండ్ హ్యాస్ డన్. కల్నరీ అనేది వాళ్ళకి మొత్తం దాని మీద వాళ్ళు టూరిజమే బిల్డ్ చేసేసుకున్నారు. So my thing is those frameworks has to be here, and we also need to have a culinary identity for our every village or every state or every city. మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా గమనిస్తే అంటే చాలా వరకు ఏషియన్ ఫుడ్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం విదిన్ లైక్ ఇండియన్ సిటీస్, ఎస్పెషలీ ఐ థింక్ Tier 1 సిటీస్ అన్ని చోట్ల ఏషియన్ ఫుడ్ ఈస్ పొజిషన్డ్ యాజ్ లైక్ అ వెరీ ప్రీమియం ఇది. అది దానికి వెనకాతల ఏదైనా రీజన్ ఉందా వై వీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ multiple other cuisines? Okay, so as I said in the beginning, nothing happened organically. It is a strategic movement what Korea or Japan or any of this Thailand has taken. మీకు తెలుసా థాయిలాండ్ గవర్నమెంట్ అండ్ ఒక మీటింగ్ పెట్టింది థాయిలాండ్లో. థాయిలాండ్ పెట్టి దే కాల్డ్ 500 chefs అండ్ దే సెట్ దట్ మీ అందరికీ మేము ట్రైనింగ్ చేస్తాం, ఇంకా బెటర్ ట్రైనింగ్ చేస్తాం. మీ అందరూ ప్రపంచం నలుమూలకి వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టాలి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మేమే మీకు సపోర్ట్ చేస్తాం. మన థాయ్ ఇంగ్రీడియంట్స్ వెళ్ళాలి, అక్కడ ఇంగ్రీడియంట్స్ కొనకూడదు. సో వీ విల్ టేక్ ఆల్ ద యూఎస్తో టైఅప్ పెట్టుకుంది ఫస్ట్ థాయిలాండ్. యూఎస్తో థాయిలాండ్ పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము పంపిస్తాం. 500 మంది షెఫ్స్ని పంపిస్తున్నాం. మొత్తం అంతా దీనికి వాళ్ళు రెస్టారెంట్స్ పెడతారు. అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ థాయ్ రెస్టారెంట్స్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఇన్వెస్టర్స్ కేమ్ టుగెదర్, ఆంటర్ప్రెనర్స్ కేమ్ టుగెదర్, షెఫ్స్ కేమ్ టుగెదర్, వర్క్ ఫోర్స్ కేమ్, గవర్నమెంట్ కేమ్, పాలసీ మేకర్స్ కేమ్. దట్ ఈస్ వెన్ థాయ్ మూవ్మెంట్ హ్యాస్ స్టార్టెడ్. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత దే ఈవెన్ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్ థాయ్ సెలెక్ట్. అవుట్ ఆఫ్ వాళ్ళు ఏం వదిలేదు, 500 మందిలో 100 మందికి థాయ్ సెలెక్ట్ స్టాంప్ ఇచ్చారు. అంటే if Anisha is saying that me and Harish are both are having restaurants, you will only give me Thai select because I'm still following the rules and making sure that I'm particularly following the framework of what Thai has done, Thai government has done. As a recipe, producer, ఏదైనా పర్లా, బట్ am I intact. ఆ లెవెల్ ఆఫ్ మూవ్మెంట్ అక్కడ స్టార్ట్ అయింది. ఈ రోజు మనం చూసే రిజల్ట్ దట్ వన్ స్టెప్. ఇది ఎప్పుడు జరిగిందండి? దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ లైక్ 40 years back. 40 years back, 50 years back, this Thai is the one which gave the framework to the world, saying that ఇట్లా చేయొచ్చు థాయ్. దానికి ఒక పేరు పెట్టారు, కల్నరీ డిప్లొమసీ అని. ఆ పేరు పెట్టింది థాయ్. ఇప్పటికీ దట్ ఈస్ అ బైబిల్ ఫర్ మీ స్టిల్. లాట్ ఆఫ్ పాయింట్స్ ఇంకా నాకు అర్థం కావు, అది ఎట్లా చేయాలి. ఎందుకంటే అర్థం అవటం వేరు, దాన్ని ఎలా చేయటం వేరు. దెన్ కొరియా పిక్డప్, దెన్ పేరు పిక్డప్, దెన్ జపాన్ పిక్డప్. ఇప్పుడు చూస్తే ఒక సూషీ రెస్టారెంట్ పెడితే ఎవరు అడగకుండా ₹1000 పెడతారు. దట్ ఈస్ అ స్మాల్ పీస్ ఆఫ్ నైస్ రైస్ అండ్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్, పీపుల్ పే అండ్ టేక్ సెల్ఫీ, టేక్ అన్ ఇన్స్టా. బట్ ఇదే మీరు ఎక్కడైనా తెలుగుది పెడితే పొజిషనింగ్ ఈజ్ వెరీ వెరీ లో. సో మనం మనసు రాదు, ₹1000 ఎందుకురా అన్న దీనికి వస్తాం. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు గ్రో. సో మై ఇంట్రెస్ట్, మై అబ్సెషన్ ఈజ్ అబౌట్ మేకింగ్ షూర్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ culinary identity.
ఫర్ ద స్టేట్. సో ఇప్పుడు ఈ సూషి అవి మీరు అంటున్నట్టు యాస్పిరేషనల్ వాల్యూ బిల్డ్ అయింది కదండి ఏషియన్ ఫుడ్కి. వై అంటే ఇప్పుడు మీరు కొంచెం బ్రేక్ డౌన్ చేసి మనం ఫుల్ ఫౌండేషనల్ లెవెల్కి వెళ్ళిపోతే వై డూ యూ థింక్ ఆ యాస్పిరేషనల్ వాల్యూ దీనికి ఉన్నది మన తెలుగు ఫుడ్కి లేదు అన్నది. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, బటర్ చికెన్ ఇవి ఫేమస్ అయ్యాయి అన్నారు కదా, డూ యూ థింక్ దేర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ బిహైండ్ ఇట్ దట్ ఇవే ఎందుకు వేరే కంట్రీస్లోని ఫేమస్ అయిపోయాయి, ఈ డిషెస్ ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఒకటి షెఫ్ డెఫినెట్లీ ద కమ్యూనిటీ ఇన్ ఢిల్లీ ఆర్ పంజాబీస్ రైట్, వీళ్ళు మైగ్రెంట్స్ ఎక్కువ, గుజరాతీస్ పంజాబీస్ ఎక్కువ విపరీతంగా బిజినెస్ వైజ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేర్ ఫుడ్ వాజ్ దట్, అండ్ అక్కడ నుంచి దే స్టార్టెడ్ ప్రాపగండా, దే స్టార్టెడ్ taking pride about talking about their food, and it is so mild. Butter chicken is very mild, creamy. Any expat won't have any problem eating until he is a lacto. So దాని వల్ల దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్, అండ్ అదొక యాక్సెప్టెన్స్ అయింది. సెకండ్, ఈరోజు కూడా లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కల్నరీ రిప్రజెంటేషన్స్కి సెంట్రల్ నుంచి ఎక్కడి నుంచో ఒక ఢిల్లీ నుంచి ఒక షెఫ్ వెళ్తారు, ఒక షెఫే వెళ్తారు, కంట్రీ ఆఫ్ ఇండియాకి ఒక షెఫ్ వెళ్తారు. If 90% he is somewhere from that region, he will take a pride and talk about that. అట్లా ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టెడ్ అని చెప్పాను, కానీ ఆర్గానికల్ అట్లాగ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. మనల్ని ఎవడు అడుగుతాడు, ఆంధ్ర నుంచి ఒక షెఫ్ పంపించండి ఇట్లా అడగదు. యూరోప్లో అయితే 23 కంట్రీలకి 23 షెఫ్స్ వెళ్తారు. స్పెయిన్ నుంచి ఒకళ్ళు వెళ్తారు, డచ్ నుంచి ఒకళ్ళు వెళ్తారు, జర్మనీ నుంచి ఒకళ్ళు వెళ్తారు, దిస్ ఈజ్ అవర్ ఫుడ్ అని. మనం ఇంచుమించు అట్లాగే కదా, ఈ మొత్తం ఎన్ని స్టేట్స్, ఎవ్రీ స్టేట్ హ్యాస్ అ డెప్త్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కల్నరీ డెప్త్. బట్ ఒక్క షెఫ్ వెళ్ళి ఎట్లా ఇండియా గురించి మాట్లాడగలుగుతారు, అండ్ ఇచ్చిన టైంలో ఆడ అంతే మాట్లాడగలుగుతారు. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ నోయింగ్, ఓకే ఇంతేనేమో అన్నట్టు. నౌ పీపుల్ ఆర్ టాకింగ్, నౌ పీపుల్ విల్ రియల్లీ విజిబిలిటీ వస్తుంది. ఒక హాఫ్ డెకేడ్లో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ వీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు cuisine. అది చేస్తాం. బట్ దట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్. Lot of, as I said, entrepreneurs, investors, policy makers, government, everybody has to come forward to make it happen. And it is happening already in Telangana. It will happen very soon in Andhra. Yeah. ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. Yeah. వెజ్ బిర్యానీని బిర్యానీ అనొద్దని చాలా మంది అంటుంటారు. తెలియదు అంటే ఐ డోంట్ నో అంటే నేను అంటే కాంట్రవర్సీ కదా పక్కన పెడితే నేనే పర్సనల్గా వెజ్ బిర్యానీ తిన్నాను. So it is a very wrong question to a wrong person. I make non-veg biryani and I make people eat non-veg biryani. Veg biryani తిన్ను అంటే ఇష్టం లేదా అని కాదు, కానీ దట్ ఈస్ సమ్వేర్ దీనికి ఇంక్లినేషన్ అయిపోయింది, అదే అంతే. బిర్యానీ దీని గురించి కూడా, బిర్యానీ ఆరిజిన్ గురించి మాకు బికాజ్ మీరు మొత్తం చదివేశారు కాబట్టి ఫుడ్ గురించి, బిర్యానీ ఆరిజిన్ గురించి నాకు చెప్పండి. ఎందుకంటే ఐ లివ్డ్ ఇన్ ఢిల్లీ, ముంబై. అసలు ఆ బిర్యానీ పేరుతోటి అది పులావ్ కూడా కాదు, ఏదో అమ్ముతుంటారు కలర్స్ అవి వేసి బాస్మతి రైస్. సో బిర్యానీ ఆరిజిన్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? See, we all know that అక్కడ పర్షియా నుంచే. ఓకే, పర్షియన్ అంటే డిఫరెంట్ స్టోరీస్ ఆర్ దేర్, బట్ మై వర్జన్ ఆఫ్ స్టోరీ వుడ్ బి పర్షియా నుంచి స్టార్ట్ అయినప్పుడు దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ కమింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ చేసుకోవటం అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడికైనా సరే అవన్నీ పెట్టి ఆ ఏనుగుల్ని ఒంటెలన్నీ ఎట్లా పెట్టి ఫుడ్ వండుకోవడం అనేది చాలా కష్టం అయిపోయింది. దెన్ దే స్టార్టెడ్ థింక్ దట్ ఈస్ ఇన్నోవేషన్, రైట్? యాజ్ పర్ మీ దట్ ఈస్ వెరీ ఇన్నోవేషన్. వాళ్ళు ఏం చేశారు, అరే మనకి ఇంత టైం లేదు, ఈ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళటం ఇంత ఒక 10 గంటలు పడుతుంది, ఓ పని చేద్దాం, మనం ఒక 1 pot మీల్ లాగా కింద మీట్ వేసేద్దాం, పైన మసాలా అంతా రాసేసి మీట్ వేసేద్దాం, పైన రైస్ వేసేద్దాం, కింద అది అటు ఇటు ఒంటికి కట్టేవాళ్ళు, వేసేవాళ్ళు, ఏనుక్కో ఒంటికో వేసేవాళ్ళు అటు ఇటు. ఎంత కిందకి వేసేవాళ్ళు అంటే ఒక మనిషి కాకడా పట్టుకుంటే ఆ ఫ్లేమ్ తగిలి అంత వేసేవాళ్ళు. ఆడి పని ఏంటంటే ఆ కాకడా పట్టుకుని దాంతోపాటు నడవటం. అట్లా నడుస్తూ ఉంటే ఆ వేడికి అది దమ్ అయిపోయేది. అట్లా అన్నిటికీ కట్టేవాళ్ళు కదా, ఒంటెలకి ఏనుగులకి అన్నిటికీ కట్టేవాళ్ళు. అది కింద ఎక్కడైనా ఆగేసరికి అది బిర్యానీ అయిపోయేది, అది దమ్ అయిపోయేది. అయిపోయిన తీస్తే దట్ ఫ్లేవర్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, వెరీ గుడ్. దిస్ ఇస్ ద వెరీ రా వర్షన్ వాట్ దే హ్యావ్ స్టార్టెడ్. బట్ అక్కడ నుంచి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్ హ్యాపెండ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, నవాబ్స్ వేర్ వెరీ వెరీ రిచ్. అండ్ హైదరాబాద్ నవాబ్స్ కనుక డిన్నర్ పెడితే అక్రాస్ ఈవెన్ బ్రిటిష్ వాళ్ళకి ఇండియా మొత్తానికి మనము వీఆర్ ద బెస్ట్ పర్సన్స్ టు హోస్ట్ డిన్నర్స్ అట్ ద టైమ్. మన నుంచి ఒక లేఖ వచ్చిందంటే జనాలు వెయిట్ చేస్తుంటారంట, హైదరాబాదీ నవాబ్స్ ఎప్పుడు డిన్నర్ పెడతారు అని. అంత బాగుంటాయి మన హోస్టింగ్ డిన్నర్స్, అంత రిచ్ ఉంటాయి. దాంట్లో
వీ మేడ్ అవర్ బిర్యానీ యాజ్ వన్ ఆఫ్ ద స్టార్ డిషెస్. అండ్ బ్రిటిష్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చి తినేవాళ్ళు. అందరూ వచ్చి తిని మేబీ దే హ్యావ్ దేర్ ఓన్ వర్షన్స్ ఆఫ్ టేకింగ్ బ్యాక్ టు దేర్ స్టేట్స్ ఆర్ దేర్ కాన్స్టిట్యూషన్స్ అండ్ దే స్టార్టెడ్ మేకింగ్. సో దిస్ ఈస్ మై వర్షన్ ఆఫ్ వాట్ ఐ నో అండ్ వాట్ ఈస్ బీన్ సర్టెన్ ఎక్స్టెంట్ రికార్డెడ్. సర్టెన్ ఐ స్పీక్ టు లాట్ ఆఫ్ హెరిటేజ్ ఫ్యామిలీస్ వీళ్ళందరితో. సో దిస్ ఇస్ వెరీ క్లుప్తంగా చెప్పాలంటే ఇంతే. మీ ఫేవరెట్ బిర్యానీ ఏంటి? ఇంట్లో చేసిందని చెప్పద్దు, బయటన మీ ఫేవరెట్ బిర్యానీ ఏంటి? ఐ లైక్ మందార్ అనే టోలీ చౌకీలో ఉంటుంది అండ్ మోహినీస్ అని బచ్రీబాగ్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది. సో దీస్ ఆర్ ఫ్యూ హిడెన్ జెమ్స్ వేర్ ఐ లవ్ టు గో అండ్ టేస్ట్ ఫుడ్. అండ్ మోస్ట్లీ ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ లాట్ ఆఫ్ ముస్లిం ఫ్యామిలీస్ కానీ ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఉన్నారు. ఈవెన్ ఫ్యూ రాయల్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు పంపిస్తూనే ఉంటారు. సో సమ్టైమ్స్ దట్ కమర్షియల్ బిర్యానీ వోంట్ ఏబుల్ టు బీట్ దిస్ వన్. సో వాళ్ళు చాలా ప్రేమ కూడా వేసి పంపిస్తారు, చాలా ప్రేమ యాడ్ చేస్తారు కాబట్టి అది ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. యా. అండ్ మీరు తిన్న ఒక చాలా హిస్టారిక్ లెగసీ ఉన్న డిష్ దట్ డిడ్ నాట్ గెయిన్ దట్ కైండ్ ఆఫ్ ఏంటది ఆ కమర్షియల్ వాల్యూ. ఇప్పుడు బిర్యానీ కమర్షియల్ వాల్యూ 100% అది గెయిన్ అయిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు తిన్న ఒక డిష్ దానికి చాలా జర్నీ ఉన్నది, చాలా స్టోరీ ఉన్నది, టేస్ట్ రియలీ వెల్, బట్ ఆ కమర్షియల్ వాల్యూ పొందలేదు, కాకపోతే ఇట్స్ ఎ గ్రేట్ డిష్, దేర్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ అరౌండ్ ఇట్ అన్నట్టు ఏదైనా ఉన్నదా? చాలా ఉన్నాయి. బేసికలీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే ఒక స్టోరీ ఇది అంటే దీనికి పేరేం పెట్టను కానీ డిష్కి. ఐ వెంట్ టు కర్నూల్కి వెళ్తే అక్కడ ఒకళ్ళ ఇంట్లో వైల్ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ మేము రొయ్యల కూర తిన్నాం. నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యింది ఏంటంటే కర్నూల్లో నేను రొయ్యల కూర ఎక్స్పెక్ట్ చేయనుగా. కర్నూల్లో నేను ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తా కానీ రొయ్యల కూర అసలు ఎక్స్పెక్ట్ చేయను. అండ్ అది అత్యద్భుతంగా ఉంది అది డిష్. ఇదేంటిది అసలు ఇక్కడ ఈ ఏరియాలో మీకు ప్రాన్స్ పెద్దగా తెలిసి దొరకవు నాకేమి, మీరు ఇంత బ్యాట్లో చేస్తున్నారు అంటే దెన్ ఐ కేమ్ టు నో దట్ లాట్ ఆఫ్ ఒక 2 generations ముందు కర్నూల్ హ్యాడ్ అ వెరీ గుడ్ వాటర్ సోర్స్. ఆ వాటర్ సోర్స్లో టైగర్ ప్రాన్స్ కూడా ఉండేవి. ఆ టైగర్ ప్రాన్స్ నుంచి వీళ్ళ ఫ్యామిలీస్ యూస్ టు మేక్ దే ఆర్ ఇన్ టు దట్ బిజినెస్ బేసికలీ. టైగర్ ప్రాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఆ రెసిపీస్ ఆ ఫుడ్ అంతా చాలా అలవాటు చేసి తర్వాత ఏమైపోయింది, వాటర్ పోయింది, రొయ్యలు పోయినా ఏమైనా ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ ఆ రెసిపీ ఉండిపోయింది. సో వీళ్ళు ఎక్కడి నుంచైనా సరే బయట నుంచో ఎక్కడి నుంచో రొయ్యలు తెప్పించుకోవటము ఎందుకు చేసి ఆ డిష్ ఇంకా వాళ్ళు చేసుకుంటారు. బట్ ఇఫ్ యూ సీ దట్ ఈస్ నోవేర్, దట్ ఈస్ లాస్ట్. దట్ రెసిపీ లేదు, ఆ డిష్ లేదు, ఏం లేదు, ఎక్కడ కర్నూలు ఇంకెక్కడ దొరకదు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉంటుంది. అంటే వై ఐఎమ్ సేయింగ్ ది స్టోరీస్, ఫ్యూ రెసిపీస్ ఆర్ గాన్ బికాస్ ద ప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్. కర్నూలు నుంచి ఆ వాటరే అదంతా వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ రెసిపీ ఉండదు. కేసీ కెనాల్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఆక్వా సోర్స్ ఉండేది వాళ్ళకి. సో అవన్నీ ఎక్కడ లేనప్పుడు వీఆర్ నోవేర్, ఆ రెసిపీ లేదు. అట్లాగే మేము శివంగి పులుసు అని ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం. శివంగి పులుసు ఈజ్, మీరు చాలా ఇళ్ళకి వెళ్తే అటు సైడ్ మనకి శివంగి పులుసు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డిష్. బట్ కమర్షియల్లీ ఒక షెఫ్ నేర్చుకొని చేసే అంత ఎగ్జైట్మెంట్ దాని చుట్టూ లేదు. అండ్ వీళ్ళు చేయరు బికాజ్ ఇట్ హ్యాస్ టు బీ డన్ ఇన్ అ ప్రాపర్ వే. దెర్ ఆర్ మల్టిపుల్ డిషెస్ విచ్ ఐ టేస్టెడ్ ఇన్ దిస్ రీసెర్చ్ విచ్ 60% doesn't have a commercial value or people didn't even know it is. మన పనసపొట్టులో ఇడ్లీ పెడతాం. ఈ మధ్య లాస్ట్ హాఫ్ డెకేడ్ నుంచి నేను అది చాలా ఎక్కువ చూస్తున్నా. అది ఇంట్లో ఉండేది. మేము ఫీస్ట్ చేసినప్పుడు ఒక మనిషి ఏడ్చాడు అది చూసి, ఇది మా అమ్మమ్మ చేసేది అని చెప్పి. అప్పటికి నాకు తెలియదు అదేంటో. బట్ నౌ పీపుల్ ఆర్ మేకింగ్ ఇన్ దాన్ని, దే మేక్ దట్ పనసపుట్ట ఇడ్లీ అంటారు. సో పీపుల్ మేక్ నౌ. So still good that a lot of cafes are bringing the heritage value, but there is a lot of heritage still not seeing the limelight. ఉగ్గాని వర్షన్ మేము అనంతపురం వెళ్ళినప్పుడు బిర్యానీ అన్నారు కాబట్టి బిర్యానీ కూడా చెప్తాను. ఉగ్గాని బిర్యానీ దే హ్యావ్ మెనీ వేరియేషన్ ఇన్ హోమ్ ఇన్ అనంతపూర్. ఆ బిర్యానీ ఎక్కడ కమర్షియల్గా చేయరు, వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు. ఎందుకు చేయరంటే ద ప్రాసెస్ ఇస్ సో కాంప్లికేటెడ్ దట్ ఇట్ వోంట్ బి వైబుల్ టు ద రెస్టారెంట్. అట్ ఈస్ అ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్డ్ బిర్యానీ. సో అండ్ 4 గంటలకు చేస్తే దే స్టిల్ డూ, దే ఆర్ ప్రీమియం కేటరింగ్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్. 4 నుంచి 6 వరకే పెడతాడు ఆడు. 6 తర్వాత ఆడు షాప్ కట్టేసి వెళ్ళిపోతాడు. బట్ దట్ బిర్యానీ డింట్ టేక్ ఎనీ కమర్షియల్ హై ఇన్ ఎనీ హైదరాబాద్ ఆర్ ఎనీథింగ్. మీరు చూస్తే ఆ తాడిపత్రి బిర్యానీ ఈజ్ ఆల్సో నాట్ ద బిర్యానీ విచ్ రైట్ నౌ అథెంటికలీ ఎంటర్డ్ హైదరాబాద్, బట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకోవచ్చు. చైనీస్ ఫుడ్ కూడా అది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదండి. మన చిన్నప్పటి నుంచి నూడిల్స్ కానివ్వండి, మంచూరియా, వెన్ డిడ్ దట్ స్టార్ట్? అంటే దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందంటే ప్రతి సందులోనే ఒక చైనీస్ బండి అన్నది 100% ఉంటుంది. అది ఎక్కడ స్టార్ట్ అయిందండి? చైనీస్, ఇండో చైనీస్ ఇస్ వేరే వర్షన్ ఆల్ టుగెదర్. వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఇండో చైనీస్ థింగ్, రైట్? సో వెన్ టీస్ కేమ్ ఇన్ టు చైనా
చైనా నుంచి ఎప్పుడైతే టీస్ వచ్చాయో అప్పటి నుంచి వాళ్ళ ఫుడ్ కూడా వచ్చింది. బట్ దర్ ఫుడ్ వాజ్ వెరీ బ్లాండ్. దే దెమ్సెల్ఫ్ కుడెంట్ ఫీడ్ ఎనీ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద ఎస్టేట్స్. వాట్ ఎవర్ ద వర్కర్స్ దే హ్యాడ్, ఆ వర్కర్స్కి వాళ్ళ ఫుడ్ నచ్చేది కూడా కాదు. వాళ్ళ డబ్బాలు వాళ్ళే తెచ్చుకునే వాళ్ళు, మూటలు తెచ్చుకునే వాళ్ళు. వీళ్ళ ఫుడ్ చాలా బ్లాండ్ ఉండేది. సో దేర్ ఫుడ్ వాజ్ వెరీ బ్లాండ్. సో slowly they started into the blending of Indian spices. But one best part ఏమైంది అంటే Chinese traders were more and Chinese workers were more and the food was very easy. Sauces ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఈజీ అయిపోయాయి. ఇప్పుడు మంచూరియన్ చూస్తే the sauce is very easy. So that became accepted by the working class. To be honest, it started very acceptance in the working class. Working class నుంచి now elite, ఇది రివర్స్ అనమాట. Chinese always took the other route. ఎలీట్ నుంచి మాస్కి రాలే, మాస్ నుంచి ఎలీట్ వచ్చింది. నవ్వు తాజ్లో మీకున్న చైనీస్ రెస్టారెంట్ ఈజ్ అ వెరీ ఎలీట్ ప్రీమియం, ఒక ప్రాపర్ ఫైన్ డైన్ రెస్టారెంట్. 90% ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ఇన్ బండి. సో మాస్ క్లాస్ యాక్సెప్టెన్స్ అయిపోయిన ఒక వన్ ఆఫ్ ద క్యూజిన్ ఈజ్ ఇండో చైనీస్. సో దిస్ ఇస్ వన్ థింగ్. థాయ్ అట్లీస్ట్ రివర్స్, మాస్ వాడికి ఎక్కడ థాయ్ దొరకదు. థాయ్ ఈజ్ ఎలీట్, బట్ చైనీస్ ఈజ్, ఇండో చైనీస్ ఈజ్ రివర్స్. అండ్ ఇట్ కేమ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ మైగ్రేషన్, వర్కింగ్ క్లాస్, people who came to work in India, people who went to work to China. ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయిన ఒక ఇండో చైనీసే మనం ఇప్పుడు ఎలిట్ వర్షన్లో తింటున్నాం. 10 years డౌన్ ద లేన్ ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు ఏషియన్ ఫుడ్ ఒక ప్రీమియం పొజిషనింగ్లో ఉండి చాలామంది ఐ థింక్ ఏషియన్ ఫుడ్ లైక్ సూషీ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ ఇస్ అన్ అక్వైర్డ్ టేస్ట్. ఫస్ట్ తిన్నప్పుడు ఎవరికి నచ్చదు. నెమ్మదిగా ఓహో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పి రెండోసారి తింటాం, మూడోసారి తింటాం, యూ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. ఉమామి, దట్ ఉమామి టేస్ట్ హలీం లాగా అనుకోండి. ఫస్ట్ స్పూన్ అలవాటు లేనివాడికి అసలు నచ్చదు. బట్ సూషీ కూడా ఫస్ట్ చాలా మంది నచ్చదు. బట్ వన్స్ యూ హ్యావ్ ద ఆఫ్టర్ టేస్ట్ ఇస్ సో గుడ్ దట్ సమ్ టైమ్స్ యూ విల్ పిక్ అప్ మేబీ నెక్స్ట్ టైమ్ ఆర్ ఎనీథింగ్. సో 10 years డౌన్ ద లేన్ మీ ప్రకారం దేనికి ఆ పొజిషనింగ్ అన్నది ఉంటుంది? వాట్ విల్ బీ నేషనలీ యాక్సెప్టెడ్ అండ్ ఎంజాయిడ్ డిష్ అని మీరు అనుకుంటున్నారు, ఆర్ క్విజిన్? I don't know other dishes, but Teluguకి నేను చెప్తా. Telugu, a lot of dishes what we are actually not seeing limelight, we'll see the limelight in next decade. మన కమర్షియల్లీ థింగ్, మన బిర్యానీ ఉంది, హలీం ఉంది, ఓకే, ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. టు అన్ ఎక్స్టెంట్ మరక్ కూడా చాలా మందికి తెలియదు, పాయా చాలా మంది తెలియదు. సో దీస్ ఆర్ ద డిషెస్ విచ్ పీపుల్ డోంట్ నో. అండ్ తెలుగుకి వచ్చేసరికి తెలుగు స్టేట్ని మేము మొత్తం రీసెర్చ్ చేసి 5 సబ్ క్యూజిన్స్గా డివైడ్ చేసుకున్నాం. తెలంగాణ, హైదరాబాదీ, కోస్టలాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఇవన్నీ తెలుగు స్టేట్సే, 2 తెలంగాణ అండ్ ఆంధ్రాకి. బట్ దే కాల్ ఇట్ తెలుగు క్యూజిన్. బట్ తెలుగు క్యూజిన్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ 5 తెలుగు సబ్ క్యూజిన్స్. సో ఉత్తరాంధ్రలో చూస్తే మీరు చాలా కొంచెం స్వీట్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ కమర్షియల్లీ డిన్ కమ్ స్టిల్. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు కోస్టలాంధ్ర చూస్తే చాలా స్పైసీ ఉంటాయి. సో దీస్ డిషెస్ విల్ కమ్ అవుట్ in next 1 decade heavily. And because of the culinary tourism what we are taken up, culinary accelerator what we have taken up, all the stories and women and rural businesses, everything will come. And manam first path estam through culinary tourism ki we will start making that places accessible, dishes accessible, cuisines accessible. Reverse way this will start getting into the other countries and states. Yeah, one of the podcasts that I was listening to ante F&B entrepreneur evara maatladutunde that వేరే కంట్రీస్లోని ఒక F&B బిజినెస్ పెడితే వాళ్ళకి మనంత ఆలోచన ఉండదు, అది వర్కౌట్ అవుద్దా వర్కౌట్ అవ్వదా, ఆల్ ఆఫ్ దట్. రీజన్ బీయింగ్ 90% ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద టైమ్స్ బయట తింటారు. ఇంట్లో వండుకోవడం అన్న కల్చర్ మనకు అప్పుడు లేదు, అక్కడ లేదు. ఇక్కడ మనకు అది ఎక్కువ. అది ఏమైనా చేంజ్ అవుతుందని మీకు అనిపిస్తుందా? అంటే బయట ఎక్కువ జనాలు తినడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆల్రెడీ దిస్ ఇస్ హై. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, మనకు వర్కింగ్ క్లాస్ పెరుగుతారు. అంటే డిస్పైట్ ఆఫ్ ఎనీథింగ్ ఎవ్రీ హోమ్ నలుగురు పనికి వెళ్తున్నారు. దట్ ఈస్ దేర్. సో డిస్పైట్ ఆఫ్ ద క్లాస్ మీరు చూసుకుంటే, ఎకనామిక్ క్లాస్ పక్కన పెట్టేస్తే ఎవ్రీబడి గాట్ యూస్ టు స్విగ్గీ అండ్ జొమాటో. ఎందుకంటే పనంతా చేసి వచ్చిన తర్వాత దే డోంట్ హ్యావ్ ఎనర్జీ టు కుక్, men, women, anyone. So that culture has increased. That is one. Second thing, weekend వచ్చేసరికి because they are working, everyone wants to go and chill out somewhere outside. అది పబ్బా, లేదంటే రెస్టారెంట్, లేదంటే చాయ్, ఎనీథింగ్. బట్ దే స్టార్టెడ్ యాజ్ అ ఫ్యామిలీ, దే వాంట్ టు గో అండ్ మీట్. నాన్న సండే బయటకు వెళ్దామంటే, అమ్మ నాన్న ఎట్లాగా నువ్వు పని చేస్తారు, విల్ గో అవుట్. Economically also they started able to afford, based upon again working class. Few people might go to a 5 stars, few people still go to Bandi, but still that as a family they are going, as a friends they are going, as a colleagues they are going. బయట తింటాం ఆల్రెడీ చాలా మంది అలవాటు పడ్డాం, మనం అందరం బయటకు వెళ్తున్నాం వర్కింగ్ క్లాస్ వల్ల. సో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది.
మొత్తం పోదు, మొత్తం వెళ్ళిపోదు, కానీ తక్కువ అవుతుంది కొంచెం. ఎందుకంటే జనాల హెల్త్ గురించి కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు. అరే బయట అంటే సీయింగ్ ఆల్ ది థింగ్స్, బయట వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ మీద కానీ ఓన్లీ సెలెక్టెడ్ ప్లేసెస్ని నమ్ముతున్నారు, ఆల్రెడీ నమ్ముతున్నారు. నెక్స్ట్ 5 yearsలో అది ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది కూడా. ఫ్రమ్ గవర్నమెంట్ పాలసీ వైజ్ కూడా దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ గుడ్ రెగ్యులేషన్స్ వస్తాయి ఈ ప్లేసెస్కి. నేను అన్నట్టు ఇందాక థాయ్ సెలెక్ట్ అని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో, మేబీ తెలంగాణ సెలెక్ట్ రావచ్చు, వీ డోంట్ నో, ఆర్ ఆంధ్ర సెలెక్టర్. ఎందుకంటే ఓకే నేను చెప్తున్నాను ఈ ప్లేస్లో నీకు అంత బాగానే ఉంటుంది అని ఒక భరోసా ఇచ్చిన రోజు ఇట్ విల్ బి గుడ్. ఇప్పుడు లేకపోతే ఓన్లీ స్విగ్గీ రేటింగ్స్, జొమాటో రేటింగ్స్ బట్టి వెళ్తున్నాం, అది ఏంటో ఎవరికి తెలియదు కదా. సో దట్ విల్ చేంజ్. సో దట్ వైజ్ ఎస్ ట్రెండ్ ఉంటుంది బట్ పోదు. ఇంట్రెస్టింగ్. సో ఓనమాలు అని చెప్పేసి ఉన్నది, అంటే రీసెర్చ్ చేస్తున్నారు మీరు కంప్లీట్గా తెలుగు ఫుడ్ గురించి. ఓనమాలు అంటే ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్? ఓకే, ఓనమాలు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ఒకే ఒక ప్రశ్న నేను ఇందాక అన్నట్టు, ఇంతమంది చేసినప్పుడు తెలుగు భోజనం వెళ్ళాల్సినంత ఎత్తుకు ఎందుకు వెళ్ళట్లేదు, తెలియాల్సినంత మందికి ఎందుకు తెలియట్లేదు, ఇంత ఇన్నోవేషన్ ఉంది, ఇంత కల్చర్ ఉంది, దీని గురించి ఎవరో ఒకళ్ళు మనం మాట్లాడటం స్టార్ట్ చేయాలి కదా. సో తెలుగు కంటూ ఒక ఐడెంటిటీ, కల్చర్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మేము రీసెర్చ్ స్టార్ట్ చేసాం. రీసెర్చ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వీ హ్యావ్ ట్రావెల్ 40,000 kilometers, 40,000 kilometers తిరిగాం, చాలా ప్రదేశాలు తిరిగాం 2 రాష్ట్రాల్లో. తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి ఏదైతే నేర్చుకున్నామో మళ్ళీ తిరిగి వచ్చి ఓనమాలు అనే ఒక కమ్యూనిటీ మీటప్లో మేము షేర్ చేసుకున్నాము. మేము కర్నూలు వెళ్ళినప్పుడు మాకు అక్కడికి వైల్ పీపుల్ ఆర్ టాకింగ్, అక్కడ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రచయితలు వచ్చారు మా ఓనమాలు కమ్యూనిటీ మీట్కి. మేము ఎక్కడికి వెళ్ళినా ఊరికి చెప్తాం మేము ఇక్కడికి వస్తున్నాము ఈ ఊరు గురించి తెలుసుకోవడానికి, ఫుడ్ గురించి. రచయితలు ఎందుకు వచ్చారు అనుకున్నాం, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇచ్చారు నాకు ఒక 25 పుస్తకాలు 20 పుస్తకాలు ఇచ్చారు నాకు అక్కడ వెళ్ళేటప్పుడు. కృష్ణదేవరాయల ఫుడ్ హ్యాబిట్స్ కూడా దాంట్లో రాసున్నారు. వాళ్ళు రాసుండి వాళ్ళ ప్రాంతం గురించి మొత్తం పుస్తకాలు రాసుకున్న రచయితలకి ఎక్కువ తెలుసు, ఆథర్స్కి దే నో ద కల్నరీ హెరిటేజ్ ఆఫ్ ద ప్లేస్. అది షేర్ చేసుకోవడానికి వచ్చారు. షేర్ చేసుకొని వచ్చి ఆయన ఒక పద్యం పాడారు. ఒక ముసలావిడ ఒక కర్నూలు పక్కన రాయలసీమలో ఒక పొలంలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ వానదేవుడితో మాట్లాడుతూ ఉన్నట్టు ఒక పద్యం పాడారు. అది ఎంత డెప్త్ ఉందంటే హీ వాజ్ క్రయింగ్, ఆయన ఏడుస్తున్నారు, మాకు తెలియకుండా కళ్ళు చెమర్చాయి. అంటే నువ్వు ఎప్పుడు రావు, ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టు అనమాట, మాకు అసలు రావు, మేము ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ దే హ్యావ్ క్యాప్చర్డ్ ఇన్ ద బుక్స్. అది మాతో పంచుకోవడానికి వచ్చారు. అవన్నీ మేమేం చేసామంటే ఇక్కడ ఓనమాలు కమ్యూనిటీ పెట్టి ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ పెట్టి వీ యూస్ టు స్టార్ట్ షేరింగ్ అవర్ స్టోరీస్ విత్ ద ఓనమాలు కమ్యూనిటీ. కొన్నిసార్లు వీలుంటే అక్కడున్న ప్రొడ్యూస్ని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఆ వంటలు వండించి అది రుచి చూపించి వాళ్ళకి కమ్యూనిటీ మీట్స్ పెట్టేవాళ్ళం. అంటే కర్నూలు నుంచి అనంతపురం చూసినప్పుడు మేము ఎన్నిసార్లు చేసినా మా టీంకి ఉగ్గాని చేయడం రాలా. ఎందుకంటే బొరుగులు వేరే, పచ్చిమిరపకాయలు వేరే, ఆ కందిపొడి వేరే, ఆ మొత్తం అంతా అక్కడ నుంచి ఆ టేస్ట్ ఇక్కడ ఎక్కడ కొన్నా రాట్లా. మొత్తం ప్రొడ్యూస్ అక్కడ నుంచి తీసుకొచ్చి వండితే ఒక రకంగా ఇట్ కేమ్ గుడ్. సో వీ టుక్ అ ప్రైడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ టేస్ట్. ఆ భోజనం అనంతపూర్ కర్నూలు భోజనం పెడుతూ ఆ స్టోరీస్ చెప్పేవాళ్ళం. అది చెప్తాం స్టార్ట్ చేసి ఓనమాలు ఈజ్ ఆల్ అబౌట్ దట్. రీసెర్చ్ చేసేవాళ్ళం, రీసెర్చ్ని తీసుకొచ్చి మళ్ళీ మేము షేర్ చేసేవాళ్ళం. అక్కడ ఒకసారి మాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్లు ప్రశ్నలు స్టార్ట్ అయినాయి, క్వశ్చన్స్. అన్న మీరు మా ఊరు వచ్చి మా కథ తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నారు, ఇంతమంది మిమ్మల్ని కలవటానికి మాకు వెసులుబాటు ఉండట్లేదు, సో ఇక్కడ కూడా మీరు కమ్యూనిటీ మీట్ చేయాలన్నప్పుడు ఆలోచన వచ్చింది. అవును కదా, లేదా మా రీసెర్చ్ మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, మేము ఎప్పుడు కమ్యూనిటీ మీట్స్ అప్పుడు పెట్టాల. దెన్ వీ స్టార్టెడ్. నేను ఇందాక కర్నూలు చెప్పింది కూడా ఆ ప్రశ్న తర్వాతే కర్నూలు మీటప్ జరిగింది. విజయవాడ, అనంతపూర్, వీటన్నిటిలో వీ యూస్ టు టెల్ వీఆర్ కమింగ్. అండ్ అక్కడ లోకల్ లాట్ ఆఫ్ యూత్ చాలామంది ముచ్చటగా మా కర్నూలు భోజనం గురించి మాట్లాడుకుందాం, మా అనంతపూర్ భోజనం గురించి మాట్లాడుకుందాం అని వాళ్ళే దే యూస్ టు గ్యాదర్ పీపుల్ అండ్ వీ యూస్ టు డూ కమ్యూనిటీ మీట్స్. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను కర్నూలు గురించి మాట్లాడి, అన్న మీదంతా రాయలసీమ కదా, అనంతపూర్లో ఏంటంటారు, మాది లేదన్న వాళ్ళు ఏంటంటారు, మాది ఇదే ఫుడ్ అంటే వాళ్ళ మొత్తం పోయి ఇండియా వదిలేయండి, తెలంగాణ వదిలేయండి, ఆంధ్ర వదిలేయండి, రాయలసీమ వదిలేయండి, తెలుగు వదిలేయండి, ఆడికి ఆ ఊరే గొప్ప. మా భోజనం అన్న ఇది, మా అనంతపూర్ భోజనం ఇంతే, ఇది వీ డోంట్ నో అదర్. దే ట్రీట్ యాజ్ గుడ్ యాజ్ అదర్ పార్ట్స్ ఆఫ్ రాయలసీమ, యాజ్ అదర్ స్టేట్స్ ఆర్ ఎనీథింగ్. బికాస్ అక్కడికి వెళ్ళగానే కడప ఫుడ్ వేరే వెళ్ళిపోతుంది, మళ్ళీ కర్నూలు ఫుడ్ వేరే వెళ్ళిపోయేది. మళ్ళీ తెలుగు భోజనం అంటే ఒకటి కాదు, తెలుగు భోజనం అంటే 5 సబ్ డివిజన్స్ అండ్ అన్నీ తెలియాలి.
అది ఓనమాల ప్రయత్నం. వీటి గురించి రీసెర్చ్ చేయటం, డాక్యుమెంట్ చేయటం, మీటప్స్ పెట్టడం, వాళ్ళకి నేర్పించడం. అండ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు టాక్ టు మెనీ ఆంటర్ప్రినర్స్ అండ్ ఇన్వెస్టర్స్ టు సీ దట్ హౌ దిస్ రీసెర్చ్. మొన్న ఎవరో వచ్చారు, వీ వాంటెడ్ టు స్టార్ట్ హెల్పింగ్ దెమ్. we interacted with them to say that okay, this is the data we need, this is the information we need, we give. సో దట్ ఈస్ సంథింగ్. సో మీరు ఇందాకలో ఒకటి కల్నరీ టూరిజం అని చెప్పి మాట్లాడారండి. అంటే థైలాండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, అది ఒక కపుల్ ఆఫ్ డెకేడ్స్ ఎగో. అట్లా మీరు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్టేట్స్లో కూడా యూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దట్. దాని గురించి చెప్పండి. ఓకే, కల్నరీ టూరిజం మాట్లాడాలంటే నేను ఒకసారి గ్లోబల్ నెంబర్స్ మాట్లాడతాను. గ్లోబల్లీ రైట్ నౌ వీఆర్ సిట్టింగ్ ఆన్ $1 trillion గ్లోబల్ టూరిజం ఎకానమీ మీద కూర్చున్నాం. This will grow to by 2033 as per stats, Mintel stats, this goes to $4 trillion. So mana India ke there is a scope of $258 billion scope we are sitting on. All I want is 1% in it, where we are targeting to make sure we attain 8,000 to 10,000 crores in next 5 years through culinary tourism. This is the focus. ఎందుకు అంటే ఇందాక అన్నట్టు మనం తెలంగాణ అంటే ఎక్కడో చోట ఐ నో హైదరాబాద్ బిర్యానీ అండ్ హలీం, థ్యాంక్స్ టు దట్. బట్ ఆర్ వి ద ఓన్లీ దోస్ ఆర్ ద ఓన్లీ డిషెస్ వీ హ్యావ్ టు లిమిట్? నో. వై? బికాస్ దర్ ఈస్ అ లాట్ ఆఫ్ హెరిటేజ్. అండ్ ఇంకొకటి, ఈ ఏదైతే మన కల్నరీ టూరిజం ఇప్పుడు కానీ స్టార్ట్ చేసుకుంటే రూరల్ ఎకానమీ పెరుగుతుంది, రూరల్ జాబ్స్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది, హాస్పిటాలిటీ పెరుగుతుంది. ఎక్కడ? హైదరాబాద్లో కాదు, వైజాగ్లో కాదు, రూరల్ పార్ట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. సో ఆ ఉద్దేశంతో వీ హ్యావ్ మనం టూరిజం అనేది, కల్నరీ టూరిజం అనేది స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. వీళ్ళందరూ చాలా ప్రోగ్రెసివ్ ఉన్నారు, రెండు గవర్నమెంట్స్, టు మనం డెవలప్ చేద్దాము. ఆ ప్రయత్నంతో మనం స్టార్ట్ చేసి మొన్నే రీసెంట్లీ మనం కల్నరీ హెరిటేజ్ వాక్స్, ప్రీమియం కల్నరీ హెరిటేజ్ వాక్స్ స్టార్ట్ చేసాం. ఎందుకు ప్రీమియంగా పెడుతున్నాము అంటే ఇలా అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ భోజనం గురించి చెప్పాలి, ఒక టూర్ గైడ్ ఉండాలి, ఆ ఫౌండర్ కానీ ఆ టీం కానీ ఉండాలి, ఆ భోజనం గురించి మాట్లాడాలి, అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళి దాని చరిత్ర ఏదో తెలుసుకోవాలి. సో క్వాంటిటీ కంటే క్వాలిటీ తీసుకొని వస్తున్నాం. అండ్ ఇది హైదరాబాద్కే పరిమితం కాదు, రేపొద్దున మేము ఆదిలాబాద్కి తీసుకెళ్ళి గౌండ్స్ ట్రైబ్స్తో కూర్చోబెట్టి వాళ్ళ ఆదివాసీస్తో వాళ్ళు చేసే గౌండ్ చట్నీ మీరు తినే లక్ ఉంటుంది మనకి. ఆ గోండు చట్నీ తింటూ వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఇప్ప పువ్వు గురించి, ఇప్ప పువ్వుతో ఏమేమి చేస్తారు ఇవన్నీ తెలుసుకోవచ్చు. అట్లాగే కామారెడ్డి వెళ్తే మనం మక్క పేలాల గురించి తెలుసుకోవచ్చు. సర్వపిండి మనకి కరీంనగర్లో 10 మంది రూరల్ ఉమెన్ వాళ్ళు సర్వపిండి చేసి ఎప్పుడు మాకు పంపిస్తూనే ఉంటారు. మేము అందరికీ డెలిగేట్స్ ఇస్తాం. ఆ టూరిజం అనేది పెరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడచ్చు, వాళ్ళతో తెలుసు. వీళ్ళందరూ మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకనామీ క్రియేట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, అండ్ మనము కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం జీడిపికి. రైట్ నౌ జపాన్స్ జీడిపిలో చూస్తే 25% to 23% ఇస్ కమింగ్ ఫ్రమ్ కల్నరీ టూరిజం. జపాన్కి వెళ్ళాలని జనాలు ఇప్పుడే ఒక 5 ఏళ్ల ముందే టికెట్స్ ప్లాన్ చేసుకొని డబ్బులు దాచిపెట్టుకొని వెళ్తున్నారు. అట్లాగే ఆమ్స్టర్డామ్లో 2 వారాలు పండే ఒక పూల్ గురించి, టులిప్స్ గురించి జనాలు నెక్స్ట్ 2 years 3 yearsకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కో వైఫ్స్కో గిఫ్ట్ ఇవ్వడానికి అది ఇప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని పీపుల్ ఆర్ డూయింగ్. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ స్టోరీ టెల్లింగ్ ఫోమో అనేది క్రియేట్ చేసి ప్రపంచం అంతా మన దగ్గరికి ఎందుకు రావాలి, మన భోజనం తెలుసుకోవాలి, మన హెరిటేజ్ తెలుసుకోవాలి. ఇవి ఖచ్చితంగా జరగాల్సిన పనులు. ఈరోజు కూడా రేపు గ్లోబల్ సమ్మిట్కి తెలంగాణ అద్భుతమైన ఇనిషియేటివ్. అది ఏంటి, వచ్చిన వాళ్ళందరికీ ఒక రీజనల్ బాస్కెట్ ఇస్తున్నాం. ఆ రీజనల్ బాస్కెట్ ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా, ఏ హోటల్కి ఎవరికి ఇచ్చినా సరే అది పని అయిపోతుంది. కానీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం, ఆ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేద్దాం ఉద్దేశంతో కల్నరీ లాంచ్కి బాధ్యత ఇప్పించినప్పుడు మేము ఆదివాసులతో మాట్లాడి ఒక 75 మంది ఆదివాసీలు మొత్తం మహువా లడ్డూలు కేవలం గ్లోబల్ సమ్మిట్కే మహువా లడ్డూలు పెట్టి 1200 లడ్డూలు పంపించారు. అండ్ ఇక్కడ హుసేనీ ఫ్యామిలీ వాళ్ళు బాదంకి జాలి, అది 200 ఏళ్ళ చరిత్ర ఉన్న డిష్ బాదంకి జాలి, అది ఆ నవాబీ డిష్, ఆ 2 పీసెస్ ఉన్నాయి. అండ్ రూరల్ ఉమెన్, ఇక్కడ కొంతమంది గ్రామీణ మహిళలతో మనము సెకినాలు అండ్ అప్పాలు చేయించాం. అండ్ కామారెడ్డి నుంచి మాకు మక్కపేలాలు వచ్చాయి. సో అండ్ ప్రతిదానికి ఒక క్యూ కార్డ్ ఇస్తున్నాం. రేపొద్దున గ్లోబల్ సమ్మిట్ వచ్చిన డెలిగేట్ ఆ బుట్ట తీసుకొని క్యూ కార్డ్ తీసి, ఓకే కామారెడ్డి అంటే ఒక డిస్ట్రిక్ట్, దీంట్లో మక్కపేలాలు ఉంటాయి, తినగానే అదొక గ్లోబల్ సమ్మిట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయనకు ఒక మెమరీ ఉంటుంది, నేను ఇది తిన్నాను, బాదంకి జాలి అంటే ఏంటి, మహువా ఏంటి, లేదంటే ఇప్పపేల. ఇది కాంట్రిబ్యూట్స్ మళ్ళీ మనకి తిరిగి వచ్చి, నాకు ఇవి ఒక 5,000 లడ్డూలు కావాలి మా దేశానికి, లేదంటే ఒక 10,000 బాదం జాలి కావాలి. వీళ్ళందరికీ ఒక్క స్టెప్, ఏదో ఒక స్టెప్ జరిగితే జీవితాలు మారిపోతాయి.
దానికోసం చేసే ప్రయత్నమే ఇవన్నీ. సో కల్నరీ టూరిజం కానీ, లేదంటే ఈ రీజనల్ బుట్టలు కానీ, బాస్కెట్స్ కానీ, రేపొద్దున మేము లాంచ్ చేసిన కల్నరీ యాక్సిలరేటర్ కానీ, నాకు ఎప్పుడు అనుకునేది టెక్స్టార్స్ ఉంది, వై కాంబినేటర్ ఉంది, ఫుడ్ కంటూ ఒకటి ఉండాలి కదా. ఇంతమంది ఫుడ్ ఆంటర్ప్రినర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవడో ఒకటి కానీ సప్పో చేస్తున్నారు, లేదంటే ఫ్యామిలీ ఇచ్చిన డబ్బులతో రెస్టారెంట్ పెడుతున్నారు, కానీ నడపాలంటే అట్లా తెలియదు. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ అనేది మనం లాస్ట్ ఇయర్లో 50 రెస్టారెంట్స్లో ఎక్కడ లేని కూడా లేం హైదరాబాద్. ఫుడ్ ఇన్నోవేషన్లో అయితే ఇంకా ఎక్కడ అనుకోన్నాం, ఎందుకంటే నర్చరింగ్ బాడీ ఉండాలి. వన్ బాడీ కాంట్ బీ నర్చరింగ్ ఎవ్రీథింగ్. మనం ఒక టెక్ టీంలో తీసుకెళ్ళి ఒక ఫుడ్ ఆంటర్ప్రినర్స్ పెడితే దే ఆర్ లాస్ట్. అండ్ ఇంకొకటి, యాక్సిలరేటర్ మేము లాంచ్ చేసినప్పుడు వీఆర్ ఇండియాస్ ఫస్ట్ కల్నరీ యాక్సిలరేటర్ తెలంగాణ లాంచ్ చేసింది. అండ్ ఏషియాస్ ఫస్ట్ ఇనిషియేటివ్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ అన్ ఇనిషియేటివ్ అండ్ సే దట్ మనం ఇది చేయాలి అని. కల్నరీ లాంచ్ లాంటి ప్రైవేట్ ఆంటర్ప్రినర్ స్టార్టప్, నెదర్లాండ్స్ లాంటి ఒక గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కలిపి ఒక యాక్సిలరేటర్ చేయడం అనేది ఏషియాలోనే ఎప్పుడు జరగలేదు. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది ఎందుకు అంటే, రేపొద్దున నాకు మహువా చేసే, ఇప్ప పువ్వు లడ్డు చేసే ఆదివాసీలు కూడా నాకు ఫుడ్ ఆంటర్ప్రినర్సే. వాళ్ళు నెలకి మీకు తెలుసా 3 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల రెవెన్యూ ఉంటుంది వాళ్ళకి. మెనీ రూరల్ ఆంటర్ప్రినర్స్ ఫార్ బెటర్ దాన్ అర్బన్ ఆంటర్ప్రినర్స్. వాళ్ళ నెంబర్స్ చూస్తే వాళ్ళు నెలకి హ్యాపీగా 2-3 లక్షలు చేసుకునే బిజినెస్. ఇప్పుడు నేను అన్న సర్వపిండి కరీంనగర్లో చేసేవాళ్ళు, వాళ్ళు 10 మందికి 15 మందికి జాబ్ ఇస్తుంది ఆమె, శోభమ్మ గారు. ఆవిడ 3 లక్షల నుంచి 5 లక్షలు సంపాదిస్తుంది. ఇంటూ ఎక్స్ చేసుకుంటే 50 lakhs రెవెన్యూ ఇన్ ఎ ఇయర్. ఆ వాల్యుయేషన్ చేసుకుంటే పీపీటీలో ఉన్న స్టార్టప్స్ కంటే చాలా బెటర్ వాళ్ళు. నేను ఈ యాక్సిలరేటర్ పెట్టింది ఓన్లీ అర్బన్ ఆంటర్ప్రినర్స్ కోసం కాదు, వాళ్ళ కోసం కూడా. వాళ్ళకి మేము ఇంకా ఏం చేస్తున్నామంటే, అప్లికేషన్ మేము ఓన్లీ సిస్టంలోనే ఫిల్ చేయండి, టెక్ చేయండి అనేది కూడా మేము చేయట్లేదు. మేము అప్లికేషన్ డిసెంబర్లో లాంచ్ చేస్తున్నాము. ఇట్ విల్ బి నాన్ టెక్ అప్లికేషన్స్ ఆల్సో. వాళ్ళు కూడా ఆదివాసీలు కానీ ఈ రూరల్ ఉమెన్ కూడా అప్లై చేసుకొని దీంట్లో ఉండాలి. రేపొద్దున్న వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ ఫుడ్ అమేజింగ్, వాళ్ళకి రాంది ఏంటి, బ్రాండింగ్ తెలియట్లేదు, స్టోరీ టెల్లింగ్ తెలియట్లేదు, పొజిషనింగ్ తెలియట్లేదు, అండ్ మార్కెట్ యాక్సెస్ లేదు. మేబీ ఇదే ఇప్ప పువ్వు లడ్డు మనము సూపర్ ఫుడ్ అని యూరోపోలు మనకి $10 అమ్మితే, మనం దాన్ని వాళ్ళకి ఒక $5 అమ్మచ్చు కదా. సూపర్ ఫుడ్ $5 అంటే ఎంత, 5 × 100 500. వాళ్ళు ఇప్పటికి ఇంకా మనము పర్ కేజీ 500 అమ్ముకుంటున్నారు. పర్ కేజీ 500 5,000 చేస్తాం మేము పొజిషనింగ్ కరెక్ట్గా చేసి అదర్ కంట్రీస్కి. ఇట్ ఇస్ ఆల్ అబౌట్, అందుకే యాక్సిలరేటర్ కావాలి. సో మేము యాక్సిలరేటర్ డిసెంబర్లో లాంచ్ చేస్తున్నాము అప్లికేషన్స్. అండ్ మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి ఫస్ట్ కోహర్ట్ స్టార్ట్ అవుతుంది 10 మందితో. అండ్ 10 మంది సంవత్సరానికి మనం చేసుకున్న ఒక 50 స్టార్టప్స్ నెక్స్ట్ 5 yearsలో ఒక్క స్టార్టప్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళినా వీఆర్ రియల్లీ గుడ్. అంటే మన స్థాయి, మన పొజిషనింగ్, మన హెరిటేజ్, ఇంత లోపల చాలా మంది ఆంటర్ప్రినర్స్కి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. కథ చెప్పడానికి ప్లాట్ఫాము, పొజిషనింగ్ నేర్చుకోవడానికి ప్లాట్ఫాము, బ్రాండింగ్ నేర్చుకోవడానికి ప్లాట్ఫాము, అండ్ మిగతా వాళ్ళతో పనిచేయడానికి ఒక ఆపర్చునిటీ. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ బోత్ కల్నరీ టూరిజం అండ్ యాక్సిలరేటర్. అండ్ కల్నరీ టూరిజం ఆంధ్రాతో కూడా మేము MOU సైన్ చేస్తాము రీసెంట్లీ. సో ఆంధ్ర కల్నరీ టూరిజం కూడా నెక్స్ట్ 3 to 5 years విల్ బి డెవలపింగ్. అమేజింగ్, వెరీ పర్పస్ డ్రివెన్ షుడ్ బి అండి. దిస్ షుడ్ డెఫినెట్లీ 2 మారాలి. రూరల్ ఎకనామీ మారాలి, రూరల్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి. చాలామంది టాలెంట్, నేను ఇందాక చెప్పాగా పేర్ని నాట్యం, ఇప్పుడు మహువా లడ్డూలకి మీరు కనుక ఇప్ప పువ్వు లడ్డూలకి మనం కనుక మార్కెట్ ఇవ్వలేకపోతే వాళ్ళన్న అదే వదిలేసి ఏదో ఒక దానికి డెలివరీ బాయ్గా చేరిపోతారండి. అది ఇంకా అది పోతుంది. సో మనం వాటిని కాపాడాలంటే వాళ్ళకి తగ్గ మార్కెట్ కూడా క్రియేట్ చేయగలగాలి, వాళ్ళకి తగ్గ సపోర్ట్ కూడా ఇవ్వగలగాలి. దట్ ఈస్ వాట్ బోత్ కల్నరీ టూరిజం అండ్ కల్నరీ యాక్సిలరేటర్ విల్ డూ. అదే చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రియేటింగ్ అన్ ఎకానమీ, ఈ ఫుడ్ ఏదైతే మర్చిపోతున్నాం, అగైన్ ఇట్ కుడ్ బి ఆఫ్ ద టాపిక్ ఆల్సో. ఈ మిల్లెట్స్ దీని చుట్టూ కూడా చాలా వరకు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. దీనిలోని మీరు ఏమైనా ఎనీథింగ్ దట్ యూ స్టడీడ్ దట్ స్టూడ్ అవుట్ ఫర్ యూ? లేదు, అంటే మిల్లెట్ మూవ్మెంట్ ఇంకా థ్యాంక్స్ టు మోడీ గారు, థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ బ్యూరోక్రసీ, ఆంటర్ప్రినర్స్. ఆల్రెడీ విశాలారెడ్డి గారు అని హైదరాబాద్లోనే ఉంటారు, ఆవిడ మిల్లెట్ బ్యాంక్ అని ఒకటి స్థాపించారు. షీ వర్క్స్ విత్ లాట్ ఆఫ్ మిల్లెట్ ఫార్మర్స్ ఆమె. సో చాలామంది ఆల్రెడీ చాలా బాగా బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారండి మిల్లెట్స్లో. మేము మిల్లెట్స్ని ఎట్లా తీసుకొస్తున్నాం అంటే, మేబీ మేము కుక్ ఆఫ్స్ చేస్తాం కదా ఇక్కడ కార్పొరేట్ కుక్ ఆఫ్స్లో, మేము మిల్లెట్స్ని దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అండ్ మేబీ కల్నరీ టూరిజంలో మిల్లెట్ ఫార్మర్స్ కానీ మిల్లెట్ డిషెస్ కానీ ఇంట్రడ్యూస్ అవుతాయి. కల్నరీ యాక్సిలరేటర్లో మిల్లెట్ ఆంటర్ప్రినర్స్ ఆర్ మిల్లెట్ ఫార్మర్స్ విల్ బి టేకింగ్ పార్ట్. సో మిల్లెట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్. మేము సపరేట్ కూడా చేయట్లేదు అది. ఆ లెక్కనైతే నేను ఇప్ప పువ్వుని సపరేట్ చేయాలి, సూపర్ ఫుడ్స్ ఉన్నాయి మనకి. సో అన్నిటికీ నాకు ఒకటే, ఇవన్నీ పైకి రావాలి.
డన్ అండి. ఐ థింక్ స్టోరీ టెల్లింగ్ అన్నది ఐ థింక్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ పర్పస్, ప్రతిదానికి పర్పస్ ఉన్నది. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ వాట్ యూర్ డూయింగ్. బట్ ఫుడ్కి మాత్రం ఇన్వైట్ చేయండి. ఇన్ని మీరు ఫుడ్ అవి ఇక్కడ బుర్రలో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో తప్పకుండా రండి. నేను కూడా వండుతా, నాకు చాలా ఇష్టం వంట అంటే చెప్పినట్టుగా. అవును, మీరు కూడా వి ఆల్ కెన్ కుక్ టుగెదర్. డన్. అండ్ అమేజింగ్ షెఫ్స్ ఉన్నారు, చిన్న అంటే వెరీ రూరల్ షెఫ్స్, వాళ్ళు చేసే ఫుడ్ ఐ థింక్ మీకు చాలా నచ్చుతుంది. డన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్ గోపి గారు. థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్.